ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. చాలా సంతోషం. మరి ఈ నెలలోనే మరలా మనం ఈ రీతిగా కూడుకోవడం, గత గుడారాల పండుగలో 3-4 రోజుల పాటు, మరి కొంతమందికి 5-6 రోజుల పాటు, మరి కొంతమందికి అయితే వారం రోజుల పాటు, మరి గుడారాల పండుగ మరి సంబరాల్లో మునిగి తేలేము. మరలా ఈ రాత్రి అంతా ఆయన సముఖంలో ఈ రీతిగా చేరి మనమంతా ప్రభుని ఆరాధించుకోవడానికి ప్రభు అనుగ్రహించిన చక్కటి శ్రేష్టమైన అవకాశం అని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతాను. ఒకసారి మీరు చూడండి. అందరు తీసి బైబిల్ ఓపెన్ చేసి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుతాను. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ, అమ్మా అందరు చెప్పండి, కృషించిన వారిని అందరినీ ఏందమ్మా? అదే నేను చెప్పండి. ఇది కృషించిన వారిని అందరినీ నింపుదునా చంపుదునా? నాకు స్పష్టంగా వినబడితే కదా. నింపుతాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, కానీ నేను 2 విషయాలు చెప్పదలుచుకోవట్లే. ఒకే ఒక విషయం చెప్తాను. ఎందుకంటే అర్ధరాత్రి గనుక, అపాయకాలం గనుక, ముంచుకొచ్చే కాలం గనుక మిమ్మల్ని మెలకువగా నేను కాపాడుకుంటూ చెప్పాల్సిన 4 మాటలు మీ గుండెకి హత్తుకునేటట్లు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మామూలు పగటి పూట ఆరాధనలు అంటే దాని పరిస్థితి వేరు. మనకు వారమంతా అలవాటైపోయి ఒక్కరోజు ఒక్క పూట మాత్రమే మెలకుగా ఉండాలంటే మీకైనా నాకైనా మనందరూ ఒకే బడి గనుక కదా, మనం చదివింది ఒకే బడి, మనంతా ఒక తానులో బిట్టే గనుక మీకైనా మాకైనా అందరికీ కష్టమే. కానీ కష్టమైన పని ఇష్టంగా ఎంచుకున్నాం గనుక కాస్త దేవుని మాటల మీద మనసు పెట్టి ఆ మాటల్ని ఏది కూడా వ్యర్థంగా పోనివ్వకుండా ఈ 2 విషయాలు కాకుండా ఒక్కటి మాత్రం నేను మీతో నిక్కచ్చిగా చెప్తాను. ఏంటంటే ఇక్కడ అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాడంట. ఈ రోజున ఎవరిని పట్టినా, ఎవరిని ముట్టినా, ఎవరిని పలకరించినా ఏదో తెలియని అలసట, అలసిపోయి ఏమండి విసుగు చెందిపోయి, పిల్లలు చూస్తే పిల్లలకి అలాగే ఉంది, తల్లిదండ్రులు చూస్తే తల్లిదండ్రులకు అలాగే ఉంది, కుటుంబపు వ్యవస్థలో చూస్తే అలాగే ఉంది, సమాజంలో చూస్తే అలాగే ఉంది. ఎక్కడ చూసినా మనిషి ఏదో తీరని అలసట చేత విసుగు చెందిపోయి ఏదో గుండె గుప్పిట్లో పెట్టుకొని ఏదో యాంత్రికంగా బ్రతుకుతున్న బ్రతుకు మనకు కనిపిస్తుందే కానీ ఆశీర్వాదకరమైన సఫలమైన బ్రతుకులు ఈ రోజున వ్యక్తులు ఈ రోజున కరువైపోతున్నారు, అరుదైపోతున్నారండి. ఎప్పుడో చాలా కాలం క్రితం పెద్దలు అనేవాళ్ళు, ఏంట్రా వాడు అట్లాగైపోయాడేంట్రా, హోటల్ మే ఖానా బస్ స్టాండ్ మే సోనా. వీడికి ఎంతసేపటిగా హోటల్లో తింటాడు, ఆ బస్ స్టాండ్లో ఉంటాడు, ఇంటికి ఎప్పుడు వెళ్తాడు రా వాడు అని. ఏరా బాబు ఇంటికి వెళ్ళబట్టి వెళ్తాలేండి అందరు నిద్రపోయిన తర్వాత అంటాడు. ఎందుకు అలాగా అయిపోయావంటే ఏం జీవితం లేండి, ఏం బ్రతుకులేండి, అలాగనే వాళ్ళు ఏది ఎప్పుడో. ఇంకా కొంతమంది పాపం, కొంతమంది కొన్నిట్లో ఫెయిల్ అయిపోయి, విఫలమైపోయి, సతికలు పడిపోయి, ఇక వాళ్ళు గడ్డం పెంచేసి, మీసాలు పెంచేసి, చింపిరి జుట్టు, చిరిగిన బట్ట, మట్టి సారలు వేసుకొని అక్కడక్కడ కనబడతారు మనకు. ఏం బాబు ఏంట్రా ఇలాగైపోయావంటే ఏముందండి బాబు అట్లనే వాళ్ళు. ఏది అక్కడక్కడ ఇప్పుడు అక్కడక్కడ కాదు, ఇక్కడెక్కడెక్కడెక్కడే తిరుగుతున్నారు వాళ్ళు. ఎవరిని చూసినా గడ్డం పెంచి, వేసాలు వేసి, చింపి చుట్టూ చినిగిన పట్టేసుకొని అల్లాడిపోతూ, తల్లడిల్లిపోతూ, గుండు గుప్పెట్లో పట్టుకొని విసుగుపోయి కసురుకుంటూ అసలు వాళ్ళు పలకరించమంటే పిడుగులేసేస్తారు మన మీద అంతే.
ఏంటి అలసట? ఏంటి? దేని చేత అలసిపోతున్నాం? దేని చేత కృంగిపోతున్నాం? కారణాలు ఎన్నో ఉండొచ్చండి. కారణాలు ఎన్నో మనకు కనబడచ్చండి. అయితే ఈ రాత్రి నా ప్రభు ఈ సంవత్సరాదిలో, తెలుగు వారికి సంవత్సరాది కదా, ఈ సంవత్సరాదిలో ఈ ప్రారంభ దినాల్లోనే పాత అకౌంట్లన్నీ క్లోజ్ చేసేస్తారు, ఇక కొత్త అకౌంట్ స్టార్ట్ చేస్తారు కదా. సరే, మరి ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదకరమైన ఆయన బాహువు చాపి ఈ రాత్రి దీవించే దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఏమని? అలసి ఉన్న వారి ఆశ. దేని చేత అలసిపోయి ఉన్నావో మీరేం కంగారు పడద్దు. ఇరాకోళ్ళు మన మీద ఏం బాంబులు లేరు. కరెంట్ ఏదో ఫీజు పోయి ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. మిమ్మల్ని నడిచిపెట్టి ఎక్కడికి పోతుంది? ఎక్కడ పోదు. నేను చెప్తుంటే నా వైపు చూడకుండా అడ్డ చూస్తారేంటి? లేదు మీకు ఎవరికైనా కరెంట్ పని చుట్టుపోయి వెళ్ళి చేసి రపోండి. నాకే రాకి నిల్చొని ఉన్నాయి ఇక్కడ, ఇంక మీకేం వస్తుంది ఏంటి? మరి నేను చెప్పే మాట ఏనండి. ఈరోజు ఆ అలసటకి విముక్తి కలుగుగాక, నీ అలసట తీరునుగాక, నీ అలసట ఎగిరిపోవునుగాక, నూతన శక్తి నా దేవుడు నీకు ప్రసాదించుగాక, నూతనమైన బలాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక, ఆయన మంచి ఓర్పును నేర్పును నీకు ప్రసాదించునుగాక. అసలు అనుగ్రహించడమే కాదు, అసలు నీకు తృప్తిని కలుగు చేస్తాడంట. నేను చాలాసార్లు చెప్తుంటాను. ఒక చిన్న బాబుని తీసుకుని వచ్చింది ఒక సహోదరి. తీసుకుని వచ్చిన ఆమె అంత ఇంత ఏడుపేడవల. అమ్మో ఏం జరిగిపోయిందో అన్నట్లుగా నేను కూడా ఆమెను ఆదరించడానికి కూడా నాకు అర్థం కాక ఏడ్చుకొని కాసేపు ఏడ్చిన తర్వాత మాట్లాడదామని మౌనంగా అయిపోయా. 15-20 నిమిషాలు గొక్క దిప్పుకోకుండా ఏడ్చి నేను అన్నానమ్మా, ఏంటమ్మా చెప్పమ్మా అంటే, అన్నా ఈడల్లరి నేను తట్టుకోలేకపోతున్నానన్నా, చచ్చిపోవాలనిపిస్తుంది అన్నా అని. ఎవరు అల్లరి? వాడెంత తినేది కేజీ, చదివేది LKG. వాడు అల్లరి తట్టుకోలేక ఆమె అంత ఏడుపేడ్చింది. వాడు అల్లరి నేను తట్టుకోలేక నేను అన్నాను, నీ ఏడుపు చూస్తే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అమ్మా. ఎందుకంటే విచిత్రం. ఇప్పుడు కడుపును పుట్టిన బిడ్డ కాళ్ళ మీద ఎదిగేవాడు కళ్ళ ముందు కలకలలాడుతూ ఉంటాడా, లేకపోతే పప్పు చెట్టులా కూర్చొని దిమ్మలా కూర్చొని గొడ్లు గొప్ప చూస్తుంటాడా? మీరు చెప్పండి. ఆ వయసులో అల్లరి చేసే వయసా కాదా అమ్మ? మీరు చెప్పండి తల్లే, అల్లరి చేసే వయసా కాదా? మీరు చేయలేదేంటి? ఎవరైనా అంతే కదా. ఆ వయసులో, ఆ చిన్న వయసులో వాడు అల్లరగాక వాడు ఏం చేస్తాడు అంటే, అది కూడా తట్టుకోలేనంత సెన్సిటివ్ మైండ్ అనమాట. వీళ్ళు బైబిలే చదివేది, పాటల పుస్తకంలో పాటలే పాడేది. మరి ఆ అల్పమైన దానికి, ఆ చిన్న చిన్న వాటికి కూడా ఈరోజున అలసట విసుగు మనిషిని వేధిస్తుంటే, ఈ అలసట విసుగు అనే నీడలో మనిషి అల్లాడిపోతున్నాడు. ఇంకా నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవడానికి అనర్థాలకు పాల్పడి అఘాయిత్యాలకి ఈ రోజున దిగజారిపోతున్నటువంటి దుస్థితి సమాజంలో మనం చూస్తున్నామండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా దేవుడు చెప్తున్న మాటలు ఇవి. నా దేవుడు మన కొరకై వ్రాసి ఉంచిన మాటలు ఇవి. అలసి ఉన్న వారి ఆశను, అన్నయ్య మా ఆయనతో ఇక నేను పడలేను అన్నయ్య, అలసిపోయావా తల్లి? అన్నయ్య మా పిల్లలతో ఇక నేను పడలేనన్న, వాడు బతుకు వాడదానన్న, సచ్చిన బతుకునే నేను పట్టించుకొని అలసిపోయారు. సరేలేండి, ఆడు కూడా అదే అంటున్నారు కదా. అన్న ఏగి 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 అయిపోయిందన్న నా పరిస్థితి, ఇక అయిపోయిందన్న. పెళ్లి చేసుకున్న ఆనాటి నుండి ఈనాటి వరకు సుఖపడింది ఏమీ లేదన్న. కాటాకోడు లోటా సాంబార్ అన్న. ఇక వద్దు, ఈ సంసారం వద్దు, ఏమి వద్దన్న. గడ్డం మెచ్చుకుని పూసలు లెక్క పెట్టుకుంటే నేను కూడా వెళ్ళిపోతా హిమాలయాలకి. ఛార్జీ డబ్బులు ఒకటి దండగా. ఎందుకంటే అక్కడికి పోయిన ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. ఇలాంటి ఎన్నో అలసట, అలాంటి విసుగు చెందిన అనుభవాలు ఇదిగో ఈ సంవత్సర ప్రారంభంలో లేక ఈ సంవత్సర ఆదిలో నా దేవుడు మీతో మనతో చెప్తున్న మాట, మీకు నేను తృప్తిని కలుగు చేస్తాను, అలసట పొంది ఉన్న మీకు ఊరట కలుగునుగాక. హల్లెలూయా. అలసి ఉన్న బ్రతుకులలో ఆయన మీకు ఆశీర్వాదాన్ని కలుగు చేయునుగాక. కృషించిన వారిని అందరినీ
మరి ఈ రాత్రి మీ మనసు ఎలా ఉందో నాకు తెలియదు. మనసెరిగిన మహామనిషి, గుండె లోతులు చూడగలిగిన గుణగణములకు నిలయమైన వాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనకి నీ అంతరంగం తెలుసు, నీ గుండె లోతులు తెలుసు, నీ మనస్సులో పడుతున్న మదనేంటో ఆయనకి తెలుసు. ఆ కృంగిన అందరూ ఈ మాటను గుర్తించాలి. ఎందుకు కృంగిపోతారు? శక్తికి మించినవి వారి ఎదుట నిలిచినప్పుడు. ఓకే, ఏదైనా ఒక చిన్న పేపర్ ఇక్కడ పడింది అనుకోండి, లెక్క కూడా చేయను నేను కదా. మరి అలా కాకుండా నేను భరించలేనిది, నేను దానిని ప్రక్కకు కదపలేనిది ఏదైనా వచ్చి నా ప్రక్కన నిలిచింది అనుకోండి, అప్పుడు కృంగిపోతాం. ఏంటి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఈ కష్ట పరిస్థితులలో కన్నిటి వ్యవస్థలో ఈ అవస్థ ఏంటి? ఎలా కాలు కదిపి ముందుకు వెళ్ళాలి, ఎలా కళ్ళు తెరిచి సమాజంలో తల ఎత్తుకొని బ్రతకాలి అనే ఆ ఆవేదన మనసుని నిద్రబుచ్చుతుంది. మనస్సుని మెల్లగా నిద్రావస్థకు తీసుకుని వెళితే దుఃఖము చేత నిద్రావస్థలో దైవ దీవెనలు ఎలాంటివో గుర్తించలేని గుడ్డితనంలోకి వెళ్ళిపోతాం. ఈరోజున ఎంతమంది కృంగిపోయిన అనుభవాల్లో, ఏమండి, కుటుంబంలోకి వెళితే వాళ్ళు చెప్పే పరిస్థితులు నిజంగా చెప్తే, అయ్యో బాబోయ్, ఇలాంటి అనుభవాల్లో వీళ్ళు బ్రతుకున్నారంటే, ఇలాంటి అనుభవాలలో వీళ్ళు ఇలాగ ఉంటున్నారంటే నిజమే అనిపిస్తుంది మనకు కూడా. ఎందుకంటే పరిస్థితుల ప్రభావాలు ఈ రోజున అలాగే ఉన్నాయండి, అలాగే ఉన్నాయి. ఈరోజు నిమ్మలంగా, నెమ్మదిగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా, నాకేమీ కాదు, నాకేమీ అపాయం రాదు అని కాస్త ధైర్య సాహసాలతో బ్రతికే వ్యక్తుల్ని మనం అరుదుగా చూడవలసిన పరిస్థితులు, ఎన్నో కృంగుదల, ఎన్నో విషయాలలో కృంగిపోయిన వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఇద్దరు అన్న చెల్లెలు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. నేను అన్నాను, ఏంటి అంటే, ఇద్దరు నిల్చొని ఒకరు ఏడుస్తున్నారు. నేను అన్నాను, ఏమైంది తమ్ముడు అంటే, చెప్తే కదా. ఆఖరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అన్నా, వారం రోజుల నుంచి మా అమ్మ ఇంట్లో కనిపించట్లేదన్నా, మా పరిస్థితి బహు దారుణంగా ఉంది, మా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నవ్వులు పాలైపోయాం, మా అయిపోయిన వాళ్ళు అయితే ముఖం మీద ఉమ్మేస్తున్నారు. అలాంటి పరిస్థితి అన్నా, నేను చెల్లి రక్షింపబడి మందిరానికి వస్తున్నాం, కాళ్ళ ఏళ్ళ పడి బతిమాలుతున్నాం, వాళ్ళు మారరన్నా. ఎవరాళ్ళు? తల్లి తండ్రి, వాళ్ళు మారరన్నా. కథ రివర్స్లో ఉంది చూడండి. వాస్తవంగా తల్లిదండ్రులు ఏడుస్తుంటారు అట్లాగా, పిల్లలు మారాలయ్యా. ఇది కొత్త కథ. వాళ్ళు మారరన్నా. ఇద్దరు బోరు నడుస్తున్నారండి. నేను అన్నాను, వారం రోజుల నుంచి మీ అమ్మగారు కనిపించట్లేదంటే, ఒకవేళ మీ బంధువులకి వెళ్ళి ఉంటుంది చూడండి అయ్యా బాబు. మీ అమ్మగారు మీ నాన్నగారు ఏదైనా గొడవ వేసుకున్నారేమో, కరుచుకున్నారేమో, ఏదో ముఖం చాటేసుకుందాలి అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళి ఉంటుందేమో చూడండి. అట్లా అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు పాపం. నాకేం అర్థమై సావట్లే. మీ బంధువుల దగ్గర వెళ్ళి చూడండి ఎక్కడికి వెళ్తుంది ఏంటి, దానికి ఎందుకు అంత ఏడుపడుస్తారంటే, కాదన్నా మా నాన్నేమో కత్తి తీసుకొని మా అమ్మని చంపేస్తామని తిరుగుతున్నాడన్నా. సమాజంలో తలెత్తలేకపోతున్నామన్నా, మా వీధిలో తలెత్తలేకపోతున్నామన్నా, 4 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయట ముఖం పెట్టలేక ఈరోజు మీతో చెప్పి ప్రార్థన చేయించుకోబోదామని వచ్చేవన్నా. ఏంటి కృంగుదలు ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఏంటంటే, పాపం వాళ్ళు ఏం చెప్తారేంటి? మా నాన్నేమో కత్తి పట్టుకొని ఆవిడెక్కడున్నా అది ఎక్కడున్నా వేసేస్తా, చంపేస్తా, జైలుకి వెళ్ళిపోతా అంటున్నాడన్నా. కసాయుడు మా నాన్న ఏం చేస్తాడో, ఏమవుతుందో, మా కుటుంబం ఏమవుతుందో. అయ్యో బాబోయ్, నిజమే. తిన్నా వంట పట్టట్లే, పడుకున్నా నిద్ర పట్టట్లే, అల్లాడిపోతున్న పరిస్థితులు ఎన్నో సమాజంలో ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ఉన్న వారిలో కూడా ఎందరిలో ఇలాంటి సమస్యల వలయాలలో ఆశతో మీరు ఒకవేళ ప్రభు వైపు కనులెత్తి మనసు త్రిప్పి ఆశతో మీరు ఉన్నారు, నాకు తెలీదు. అంతరంగాలు ఎదిగి దేవునికి తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని మాట అంటుంది, దేవుని వాక్యం అంటుంది, కృంగిన నిన్ను నేను నింపుతాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేనితో నింపబడితే నువ్వు మరలా లేచి నిలబడగలుగుతావో, స్తోత్రం. దేనితో నింపితే మరలా సమాజంలో తల ఎత్తుకొని బ్రతకగలుగుతావో, స్తోత్ర.
దేనితో నింపితే మరలా నువ్వు పోగొట్టుకుని దానిని మరలా చేతబట్టుకొని సమాజంలో నిలబడగలుగుతావో ఆయన దాని చేత నిన్ను నింపుతాడు. హల్లెలూయా. మరి ఆశ ఈ రాత్రి మీకుంటే ప్రభు పాదాలు పట్టుకోండి. ఆశ మీకుంటే కన్నీళ్లు కార్చండి ఆయన సన్నిధిలో. ఆశ మీకుంటే అరమర లేకుండా ప్రభుతో మాట్లాడండి. ఆశ మీకుంటే నైనా నీ వైపే నేను కన్నులెత్తుతున్నాను, నీ వైపే నా మనసు త్రిప్పుతున్నాను, నీ వైపే నేను ఇదిగో దోషులకి ఉన్నాను, నా కొరకై గుప్పులు విప్పు నాయన, నా కొరకై నీ పెదవి విప్పు నాయన, నీ హృదయం తెరవు నాయన. ఇదిగో నేను దీనురాలని ప్రభువా, యజమానుని వైపు చేతులెత్తినట్లు కనులెత్తినట్లు నేను నీ వైపు చేతులెత్తున్నానని రాత్రి గనక ఆయన పాదాలు పట్టుకుంటే నిశ్చయంగా నా దేవుడు ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు, మిమ్మల్ని నింపుతాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏ కొదువ, ఏ అలజడి, ఏ అలసట, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు మీ హృదయంలో ఒకవేళ నేను వేధిస్తున్నప్పటికీ ఏ కొదువ, మీరు లేఖనాల్లో చాలాసార్లు చదువుతుంటారు కదా, హగ్గయి గ్రంథంలో ఒకసారి చదువుతారు ఆ మాట కూడా చదవండి. 2వ అధ్యాయం 19వ వాక్యం. మీరు చాలాసార్లు మనం చదువుతుంటాము, ఒకసారి మరల దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 2వ అధ్యాయం 19వ వాక్యం హగ్గయి గ్రంథంలో, కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయేను కదా. చూసారండి, మరి ఫలించవలసినవి ఫలించకపోతే ఉన్నారండి, చెట్లు ఫలించట్లేదు, ఫలము రావట్లేదు. మరి ఈ రోజున నీ బ్రతుకులో ఏది కొదువ, ఏది అక్కర, ఏది ఫలించక, ఏది కొదువ కలిగి కుమిలిపోతున్నావో నాకు తెలియదు, దేవునికి తెలుసు, నీకు తెలుసు. కొట్లలో ధాన్యం లేదట. పోనీ మీ ఇంట్లో గ్యాస్ అన్న ఉందా లేదా? బా పగ్గుమని నవ్వారా బాబా, ఆ నవ్వు చూసి ఎంతకాలం అయిందో. హల్లెలూయా. మరి చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఏ కొదువ కలిగి ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు. ధాన్యము కొదువ, ఫలములు కొదువ, లేకపోతే రాబడి కొదువ, ఏ కొదువ ఒకవేళ నిన్ను వెంటాడుతున్న ఆ కొదువని తీసి ప్రక్కన వేసేసి ఆయన నిన్ను ఫుల్ఫిల్ చేస్తాడు, నింపుతాడు. ఆమేన్. సరే, ఒక 2-3 మాటలు పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. ఏంటంటే దేని చేత దేనిని నింపుతాడు. ఓకే, నేను ఒక 2-3 మాటల సమయాన్ని బట్టి, మీ మెలకువను బట్టి, మీ ఆసక్తిని బట్టి, మీ యొక్క కోరికను బట్టి ఒక 2-3-4 మాటలు చెప్తాను. అవి మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని పరిశుద్ధాత్మని సహాయాన్ని నేను కోరుతున్నాను. మీకు బాగా తెలిసిన వాక్యాలే అయినప్పటికీ మన సందర్భానుసారంగా వాటిని కొంతసేపు మనం ధ్యానిద్దాం. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8:21 వాక్యం చదువుతారండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, ఓకే, వారి నిధులను నింపుదును. ఏం నింపుతాడంట? అందరు చెప్పండి, ఏమి నింపుతాడట? నిధులు. మీ నిధులన్నీ ఆయన నింపుతాడంట. ఆశ ఉంటే ఒకసారి ఆమెను చెప్పండి. అంటే మీ అందరికీ కొదువు ఉన్నట్టే కదా. కొదువు లేని వాళ్ళు అయితే మాకుందలే బాబు అనొచ్చు. అంత గట్టిగా మీరు ఆమేన్ అన్నారంటే నిజమే. ఈ రోజున కొదువు లేని వ్యక్తి ఎవరు లేరు. ఎన్నో కొదువలు, ఎన్నో అక్కరలు, ఎన్నో అవసరతలు మిమ్మల్ని వెన్నంటి ఉన్నాయి. అలాగని ఆ కొదువుతోనే, ఆ దరిద్రతతోనే, ఆ శాపంతోనే మనం అలాగే నిలిచిపోవాలన్నది దేవుని చిత్తం కాదండి. నా ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించుచున్నారు గనుక. ఆమేన్. మీరు నన్ను ప్రేమించుచున్నారు గనుక. మనం లోకాన్ని ప్రేమించే వాళ్ళమా, యేసయ్యను ప్రేమించే వాళ్ళమా? చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం యేసయ్యను ప్రేమించేవాళ్ళం, మనం ఆయనను ధ్యానించేవారు, ఆయన రూపాన్ని మనం తలపోసుకునే వారం. నిద్రపోయినా, మెలకువలోనైనా, కలలోనైనా, ఉన్నా, ఎక్కడ తిరిగినా
మనలో ఎప్పుడు కూడా ఆయన నామధ్యానం, ఆయన ధ్యానమే, ఆయన ధ్యాసే మన గుండెల్లో, మన మనస్సులో మెదులుతుంది. ఎందుకంటే ఆయనను ప్రేమించిన ప్రేమకు నిదర్శనం అది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. అన్న పడుకుని నిద్రపోతా ఉన్నాడంట. 5:30 అయిపోయింది. అయ్యో టైం అయిపోతుంది అనుకున్నారు. 6 అయింది, 6:30 అయింది, 7 అయింది, 7:30 అయింది. నిద్రపోతానే ఉన్నాడు. మీటింగ్కి వెళ్ళాలి కదా. ఇక అన్న దగ్గర ఉన్న పాస్టర్ గారు ఏం చేశాడు? తిట్టాడులే, టైం అయిపోతుంది, మరలా నిద్ర లేపచ్చు కదా అని అంటాడు కదా, నిద్ర లేపుదాం, తిట్టాడులే అని వెళ్ళి పడుకొని బాగా గురక పెట్టి నిద్రపోతుంటే వెళ్ళి కాళ్ళ దగ్గరికి అలా కాళ్ళు ముట్టుకొని అన్నా అన్నా అంతే అన్నాడంట. ఒక్క మాటే అన్నా అన్నా అని. ఎప్పుడైతే అన్నా అన్నాన్ని కాళ్ళ దగ్గర అని అంతే నిద్రపోతుంటే ఎట్లాగా ఉంటుంది మరి. కంగు ఏసన్న గారు ఒక్కసారి రాగా లేచేసరికి అన్న లేచి కూర్చొని చూస్తే లేడంటే పాస్టర్ గారు. ఏడురా అంటే గుండు పట్టుకొని అన్న అన్న అక్కడ ఉన్నాడు. ఏంటి అక్కడ ఉన్నావు అన్న? ఏంటన్న అంతలా కేకేసావు? నేను కాలు ముట్టుకొని అన్నా అన్నాను ఎట్లా అంటే అన్న చెప్పాడంట. అవునరా, నేను నిద్రపోతున్నానే కానీ నా మనసు స్తుతిస్తూనే ఉంటుందిరా ప్రభువుని. నేను నిద్రపోతున్నా, నా ధ్యాస, నా మనసులో నా తలంపు, నాకు అన్యాయం ఆయనే కదా. నేను నిద్రపోతున్నా, యేసు రక్తమే జయం, స్తోత్రం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం అనుకుంటుంటాను కనుక నువ్వు నిద్ర లేపగానే అదే ధ్యాస. మరి మనకేమో ఆ ధ్యాస లేదు కాబట్టి ఆడవుడు దున్నపోతు మీద వస్తుంటాడు, తాడు మనకేస్తుంటాడు. మనమేం కంగారు పడిపోయి కూర్చొని ఏంటి ఆ కళ వచ్చింది ఏంటి, నాకు ఏంటమ్మా ఆ కళ వచ్చింది ఏంటమ్మా, ఏం కళమ్మా? అదే వాడు అక్కడి నుంచి వేస్తున్నాడు తాడు నాకు. ఎక్కడి నుంచి వేస్తున్నాడు వాడు? అదే కబ్రస్థాన్ నుంచి. ఎందుకంటే నీవు ఆయన ధ్యాస, ఆయన తలంపు, ఆయన యొక్క లేవు కదా. ఏదేదో పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ తలపోసుకొని, పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ తలపోసుకొని, కొదువులన్నీ తలపోసుకొని, అది లేదు ఇది లేదు ఇంత లేదు అంత లేదు, ఈ ఊసుతో పడుకుని నిద్రపోతే నీకు ఏం కలుగుతుంది ఏంటి చెప్పు? మీరు ఆయనను ప్రేమిస్తే ఆయన ప్రేమకు నిదర్శనం, ఆయనను గూర్చిన జ్ఞాపకం నీ గుండెల్లో మారుమ్రోగుతుంటుంది, ప్రతిధ్వనిస్తుంటుంది. అది నీ నిద్రలోనైనా మెలకువలోనైనా నీలో ఒక ప్రక్రియను ప్రారంభించి అదిగో ఆ యొక్క ఆ చలనం నీలో కలుగు చేస్తుంది. అందుకే ఆయన మీరు నన్ను ప్రేమించుచున్నారు గనుక నన్ను ప్రేమించు వారిని నేను దరిద్రతలో ఉంచను కదా, నన్ను ప్రేమించు వారిని పేదరికంలో విడిచిపెట్టను కదా, నన్ను ప్రేమించు వారిని కొదువతో ఉండేటట్లు, అలసిపోయేటట్లు, ఏదో పేదరికంలో నిలిచి ఏదో అతుకుల పొందగా బ్రతికేటట్లుగా నేను ఉంచను కదా. మీరేం చేస్తావయ్యా? మీ నిధులను నింపుతాను. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 144వ కీర్తనలో 144వ కీర్తన 13వ చరణం చూడండి. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు, అయ్య బాబోయ్, పలు విధములైన ద్రవ్యం అంటే ఒక కోణంలో మాత్రమే కాదండి, ఒక్క విషయంలో మాత్రమే కాదండి. నన్ను చూడండి, కొందరికి ఆర్థికంగా సఫిషియెంట్, ఆర్థికంగా సమృద్ధిగా ఉంటారండి. నన్ను ఏమనుకోనంటే మరోలా భావించనంటే అపార్థం చేసుకోనంటే ఒక మాట చెబుతా. అదేంటంటే ఆర్థికంగా బాగానే ఉంటారు కానీ ఆరోగ్యంగా మాత్రం చితికిపోయి ఉంటారండి. చేతి నిండా డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, భోగభాగ్యాలు ఉంటాయి, కానీ లేనిది ఏంటంటే ఆరోగ్యం లేదు. అప్పుడు ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక కొదువతో తిరుగుతుంటారు. ఏదో
వాళ్ళు ప్రయత్నాలు పడుతుంటారండి, ప్రయత్నాలు చేస్తుంటారండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, అన్న దేవుని కృపను బట్టి ఆర్థికంగా అలాంటి సమస్యలు ఏమి లేవు కానన్నా ఆరోగ్యమేనన్నా. కొంతమంది ఆరోగ్యంగా దిట్టంగా ఉంటారండి, దిట్టగా ఉంటారు. ఆరోగ్యానికి కొండలు తిని మాట్లాడండి, అరాయించుకుంటారు. వెరీ గుడ్, బల అందించావు తల్లి, నీకే నా ఓటు ముద్ర. కొండలు తిని అరాయించుకుంటారండి. వాళ్ళకి పూట కాదు, అర్ధగంటకు ఒకసారి 4 పల్లెలు నాయి కదా లేపేస్తారండి. ఎందుకంటే ఆ కృప అట్లాంటిది. వాళ్ళకి ఏం పెద్దగా కష్టపడరండి, పెద్దగా ఏమి ఇబ్బంది పడరండి. ఆరోగ్యంగా దిట్టగా ఉంటారా. పాపం ఎందుకో కానీ రెక్కల ముక్కలు చేసి రక్తం ఆవిరి చేసి ఓటీలు నైటీలు చేస్తున్న సంపాదన అంతా చిల్లి సంచులు వేసినట్టుగా ఉంటుంది. కానీ మేఘలతో వీళ్ళకేమో ఆ కొరత, వీళ్ళకేమో ఈ కొరత, ఇంకొకరికి ఇంకో కొరత చెప్పనా. అన్న పెళ్ళి 8 సంవత్సరాలు అయింది అన్న, నాకు పిల్లలు లేరని చెప్పి నన్ను నేను తెస్తారా. ఆ మహాతల్లి 7-10 ఆమె ప్రార్థన చేయించుకున్నట్టు ఎలాగానే ఇంకొక ఆమె వస్తుంది. అన్న నేను 4 అన్న, ఎవరి కోసం అన్నట్టు అన్న, నన్ను అడిగితే నేనేం చెప్పేది. 4 అన్న, నేను ఎవరి కోసం కాదన్న, కనీసం అంత ముందు కూడా పెట్టేదానికి అమ్మన్నా నేనేం చేసేదామా. దానికి ఉండి ఈ తల్లికి ఏడుపు తప్పలా, లేక ఆ తల్లికి ఏడుపు తప్పదు. తిని కొందరికి అరక్క ఏడుపు, తినడానికి ఏమి లేక వాడు ఏడుపు. నేను అనేది ఏంటంటే, ఏదో ఒక కొరత ఒకవేళ ఇంతవరకు మిమ్మల్ని వేధిస్తూ వచ్చిందేమో. దేవుని వాక్యం అంటుంది, నేను మీ నిధులను నింపుతాను, పలు విధములైన స్తోత్రం కలుగునుగాక. అది ఏ రంగమైనా స్తోత్రం కలుగునుగాక, అది ఏ మార్గమైనా స్తోత్రం కలుగునుగాక, అది ఏ దిశగానైనా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పలు విధములైన ద్రవ్యములకు అమ్మా అయ్య బాబోయ్, అన్ని రంగాలలో అన్ని విధములుగా నింపబడిన అనుభవం. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మీరు ఆశించండి, మీరు ప్రార్థించండి. ఇలాంటి దీవెన, ఇలాంటి ఆశీర్వాదం కావలసిన వాళ్ళు ఇక ఆలస్యం చేయకండి. ఇవ్వగలిగిన దేవుని పాదాలు పట్టుకొని, ఇవ్వగలిగిన దేవుని ముఖాన్ని చూసి, ఇవ్వగలిగిన దేవుని సన్నిధిలో అర్హతను, యోగ్యతను కలిగిన వారై ఈ రాత్రి ఎవరు కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళనే కూడదండి, అంతే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా కోట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు. మీరు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వాక్యం కూడా చూడండి. యోవేలు గ్రంథం 2:24. కొట్లు ధాన్యముతో నిండును. కొట్లేమో ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును. అయ్యో బాబోయ్, క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త తైలమును, అన్ని కొత్తవే, గానుగులకు పైగా పొర్లి పారును. స్తోత్రం, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. క్రొత్త ధాన్యం అంట. మరి సంవత్సరాది కదా, ఆశీర్వదించే దేవుడు, శక్తిగల దేవుడు కదా, మనల్ని ఉన్నత స్థితిలో తీసుకుని వెళ్ళే దేవుడు, అరమర లేనివాడు కదా. ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచువాడు కదా. ఆయన పాత చొక్కాలో చుట్టముక్క పెట్టి అదే బతుకు, అదే రోత జీవితం బతకమని చెబుతాడేంటి? ఏంటంటే ప్రార్థన చేయించుకోవడానికి అని చెప్పి యేసన్న గారి దగ్గరకు ఒక ఆమె తీసుకొచ్చారట, ముసలమ్మని. ప్రార్థన చేద్దామని దగ్గరకు రమ్మంటే వచ్చిందంట. చుట్ట కంపు అంట ఆమె దగ్గర. ఏం కంపు? మాట్లాడరేంటమ్మా? మీ చుట్టాలు ఆమె? నిజమే నేను చెప్పేది. నాకు తెలియక విజయవాడకి వెళ్ళిన తర్వాత ఆ మూలపాడు దగ్గర ఒక ఊరండి ఇది. ఆ ఊర్లో మీటింగ్ పెట్టి వాక్యం చెప్తూ ఈ సంగతి చెప్పా. యేసన్న గారి దగ్గరికి
యేసన్న గారి దగ్గరికి ఒక ఆమెను తీసుకొని వచ్చారంట. ఆమెకి ప్రార్థన చేద్దామని దగ్గరికి వెళ్తే సొట్ట కంపు అంట ఆమె దగ్గర అని నేను అలెగ్జాండర్ చరిత్ర చెప్పినట్టు చెప్పా. కూటమి అయిపోయిన తర్వాత ఒక ఆమె వచ్చి, ఏమంటే పాంటర్ గారు నువ్వు చెప్పింది మా అక్క సంగతే అనింది. అయ్యో బాబు ఇది ఏంటమ్మా అంటే, మరి ఈ ఊరే మాదే, నువ్వు చెప్పింది మా అక్కగారి సంగతే, ఆమె చెల్లెళ్ళే నేను. యేసన్న గారు ఇక్కడికి వచ్చేవాడు హరిశ్చంద్రపురం మాదే, ఇదిగో ఇది దాటి తేడుకొని వస్తా అని. వందనాలు తల్లి, నీకే బాకీ అమ్మ, ఇంకెప్పుడు చెప్పనులే అమ్మ అని చెప్పా. ప్రార్థన చేద్దామని దగ్గరకు వస్తే కంఫర్ట. యేసన్న గారు అన్నట్టు, ఓ ఏంటి నువ్వు సుట్ట తాగుతావా అంటే, తాగుతావా ఏంటి, తాగనా మరి అనిందంట. తాగకూడదట, మాని తప్పు మానే అంటే అవనిందంట. ఏంటి మానే అంటున్నావు, అంత ఈజీయా? నాకు చిన్నప్పటి నుంచి అలవాటు నాకు, 38 సంవత్సరాల నుంచి అలవాటు. ఇప్పుడు నువ్వు ఒక మాట ఆబే అంటే ఆపేస్తానండి. పొలంకి వెళితే మా రైతులకి గాలికి వాళ్ళకి సుట్టలగదు, అగ్గిపెట్టంతా అవ్వగొడతారు వాళ్ళు. ఒక్క పొలతో సుడిగాలిలోనైనా సుట్టలకి ఇస్తా అనిందంట. యేసన్న గారు ఏమో సుడిగాలిలోనైనా నా దీపం మారిపోదని ఆయన పాడితే, ఈ మహాతల్లి సుడిగాలిలోనైనా నా సుట్టారిపోదు అంటుంది ఈ అమ్మ. ఏం చేయాలి చెప్పండి? ఏంటది? సుడిగాలిలోనైనా సుట్ట ఆరిపోదంట, ఒక్క పొలతో సుట్టలిగిస్తా అట్లా. కాదమ్మా నువ్వు మానే. ఎట్లా బాగుతావయ్యా, నువ్వు ఎట్ట తాగుతావు సూత్తపో అన్నాడు యేసన్న గారు. అంతే, ఆయన మాట్లాడలే ఉంటాయి. ఎట్ట తాగుతావు సూత్తపో అని ప్రార్థన చేసి పంపించాడా. ఆమె ఇంటికి వెళ్ళి సాయంకాలం నొలక మంచం వాల్చుకొని మంచం మీద కూర్చొని సుట్టలకి ఇద్దామని నోట్లో సుట్ట పెట్టుకొని పెట్టుకొని వెలిగిస్తుంటే అగ్గిపెట్టు అంతా అయిపోయింది కానీ సుట్టాలకు లేదంట. అంతే మహత్యం అట్లుంటుంది. మరి సుడిగాల్లోనైనా ఆమె సుట్టలకి ఇస్తాను అనింది కదా. అంతే, ఆమెకి అప్పుడు అర్థమైంది, ఏంటిది, ఆయన దైవజనుడు పాస్టర్ గారు ఎట్ట తాగుతో సూత్తపో అన్నాడు ఒక మాట. ఇంకంతే, విరక్తి కలిగింది. ఆ చుట్టరి అట్లా పడేసేసింది, అగ్గిపెట్టి కొట్టేసింది. ఇక అంతేనంటండి. ఆమె అక్కడి నుంచి వెంటనే ఇక అప్పటి నుంచి మందిరికి రావడం ప్రారంభించిందంట. ఆదివారం ఆరాధనకు వచ్చేదంట. రక్షణ పొందింది, బాప్తిస్మం కూడా పొందితే ఆ కృష్ణా నదిలోనే మన ఏమన్నది కృష్ణా నదిలోనే బాప్తిస్మం ఇచ్చి ఆమె పేరు నాగరత్నం అయితే జీవరత్నం అని పెట్టాడట యేసన్న గారు. హల్లెలూయా. వాళ్ళు ఊరోళ్ళు ఎవరన్నా కనుక నాగరత్నం అంటే చాలు, నాగరత్నం అంటే సచ్చిందా, నాగరత్నం సచ్చిందా, బతికే ఉన్నావుగా అంటే ఆ వంటదట, ఆ నాగరత్నం చచ్చింది, ఇది జీవరత్నం అని బిలో. సరే, ఇప్పుడు ఈ సంగతి ఎందుకు చెప్పాను తెలుసా? ఆమె ఒకరోజు ఆరాధనకు ఆలస్యంగా వస్తే అన్న అడిగాడట, ఏమ్మా ఆలస్యంగా వచ్చామంట అవనిందంట. ఆ కండక్టర్ బాబుకి నాకు కొంచెం గొడవ పడిందిలే అయ్యా, అందుకే ఏమ్మా ఆరాధనకు వస్తా అట్లా గొడవలు పడచ్చా, కండక్టర్తో గొడవలు పడచ్చా అంటే వేరే కాదు కానీ ఆ వెనకాల సీట్లో ఎవడో సుట్టలికి ఇచ్చాడయ్యా, నాకేం వాంతికి వస్తుంది. అబ్బో ఓయబ్బో ఏంటమ్మా, అదే సుట్టలికి ఇచ్చాడు వెనకాల సీట్లో, నాకేం వాంతికి వస్తుంది. కండక్టర్ బాబు దగ్గరికి వెళ్ళి నువ్వు బస్ అన్న ఆపు, ఆ సుట్ట నల్ల కిందకి తీసు అన్నదంట. ఆడెందుకు దిగుతాడు? కాదమ్మా, నీకు 38 సంవత్సరాలు సర్వీసు కదా, నీకు వాంతికి రావటం బట్టి అవనిందంట. అది పాత గుండె, ఇది కొత్త గుండె. హల్లెలూయా. అది పాత జీవితం, ఇది కొత్త జీవితం. ఒకప్పుడు వదలలేని దానిని, విడవలేని దానిని, బతకలేని దాన్ని, అది సచ్చింది ఆ బతుకు, ఇది కొత్త బతుకు. హల్లెలూయా. ఇది క్రొత్త ద్రాక్ష రసం. హల్లెలూయా. ఇది క్రొత్త ధాన్యం. హల్లెలూయా. ఇది కొత్త జీవిత అనుభవం. స్తోత్రం. ఇది నా దేవుడు నన్ను దీవించి నన్ను నింపిన క్రొత్తదైన జీవిత అనుభవం ఇది. ఆ పాత స్వాభావికమైన గుణగణాలే, ఆ పాత రోత జీవితపు అనుభవాలే, ఆ పాత బ్రతుకు, ఆ పాత పాపపు బ్రతుకు
మాకు మరలా ఎందుకు ఉంటుందండి యేసన్న గారండి? అప్పుడంటే 38 సంవత్సరాలు ఆ రోతలో బ్రతికా. ఆ గుండె తీసి పక్కనేసేసి దేవుడు కొత్త గుండె పెట్టాడు. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఇక్కడ కొట్లు ధాన్యముతో నిండునా, చెప్పండి, కొట్లు ధాన్యంతో నింపుతాడు నా దేవుడు, నిండును. అది ఎట్లాగా? క్రొత్త ద్రాక్షరసం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త ద్రాక్షరసం అంటే ఎప్పటికప్పుడు ఒక నూతనమైన సంతోషం, నూతనమైన ఆనందం. నిన్న మొన్న ఆనందం కాదు, ఈనాడు నా దేవునితో నేను నడిచిన ఆనందం. ఇది క్రొత్తదైన ఆనందం. ఆమేన్. నిన్న మొన్న ఆనందం కాదు, నిన్న మొన్న సంతోషం కాదు, మొన్న అనుభవించిన ఆశీర్వాదం కాదు. అనుదినం ఒక క్రొత్తదైన సంతోషం, క్రొత్తదైన అభిషేకం, క్రొత్త తైలము. క్రొత్త తైలం అంట. స్తోత్రం. గానుగల మీదగా పొర్లుతాయంటండి. హల్లెలూయా. మరి నింపితే అట్లాగే ఉంటుంది. స్తోత్ర. నింపితే పొర్లుతాయంట. అంత సమృద్ధిని, అంత నింపుదలని, అంత ఆశీర్వాదకరమైన అనుభవాన్ని ఆయన కలుగు చేస్తానని ఇదిగో కృంగిన నీతో చెప్తున్నాడు ఈ మాట, అలసిన నీతో చెప్తున్నాడు ఈ మాట, అధైర్యపడిన నీతో చెప్తున్నాడు ఈ మాట, ఆశతో అడుగులు వేసుకుంటూ ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్న నీతోనే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నేను నింపుతాను. హల్లెలూయా. నీ నిధులను. ఆమేన్. నువ్వు ఏ విషయంలో ఇది ఏమవుతుందో అని కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది ఏమవుతుందో అని అలసట పొందవలసిన అవసరం లేదు. ఇప్పుడే నా వయసు ఎలా ఉంది, ఇప్పుడే నా ఆరోగ్యం ఎలా ఉంది, ఇప్పుడే నా పరిస్థితి ఎలా ఉంది, నా తర్వాత నా పిల్లలకి ఏమవుతుందో అనే ఆలోచన అలచడే. అసలు నీ గుండెల్లో కాదు కదా, నీ తలంపు కూడా రానివ్వకూడదు అంతే. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉంచి ఉన్నాడంట. ఏ విధం, ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా, ఆరోగ్యంగానైనా, ఒంటరిగానైనా, వ్యక్తిగతంగానైనా, కుటుంబ పరంగానైనా, వ్యవస్థలోనైనా, చదువుల్లోనైనా, దేంట్లోనైనా నీవు ఒక పైవానిగా ఉంటావే కానీ. స్తోత్రం చెప్పకపోయారా? మరి చప్పట కూడా కొడితే ఎంత బాగుండేమాట. హల్లెలూయా. పైవానిగానే నువ్వు తలెత్తి పైకి చూసేవానిగానే, నువ్వు ఇచ్చేవానిగానే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తలగానే, ఏదో ఎక్కడికో వెళ్ళి ఎవరో దగ్గర చేతులు చాపి వాళ్ళ దయాదాక్షణ్యాలతో బ్రతకడం కాదు సుమా. ఆ దేవుడు ఆ రీతిగా నీ నిధులు నింపుతాడు. మరి రాత్రి మీరు ఎలాగా ఆశించి ప్రార్థిస్తారో నాకు తెలియదు. నేను కాదు ఈ మాట చెప్పింది, నేను ఈ మాట చెప్పింది నువ్వే కదా యశీ, మరి అనొచ్చు మీరు, నేను చెప్పలా. ఎవరు చెప్పింది? ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, శ్రీకరుడు ఆయన చెప్పాడు. మరి రాత్రి మీరు అడగండి, ఆయన్ని అడగండి. నాయనా, పలు విధములైన ద్రవ్యములతో నా నిధులు నింపుతానన్నావు కదయ్యా. మీరు ఆ తర్వాత మాటలు కూడా వాల్యుబుల్ వర్డ్స్ మీరు చదవండి. అక్కడ ఏమున్నాయి? నిధులు ఉన్నవి. మా గొర్రెలు వేల కొలది గాను, అయ్య బాబోయ్, వేల కొలది గాను, 10,000 కొలది గాను, ఓకే, మా గడ్డి బిళ్ళలో పిల్లలు వేయుచున్నవి. అయ్యా బాబోయ్. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. సోమరువు కాదు మా ఎడ్లు, తిని హాయిగా కాళ్ళు చాపుకుని పడుకునేవి కాదు మా ఎడ్లు. కష్టపడుతాయి, శ్రమ పడుతాయి, బరువులు మోస్తాయి, మంచి రాబడిని తీసుకొని వస్తాయి. ఆమేన్. ఏంటి నేను చెప్తున్నారేంటి ఆమెనని? ఏం అద్దెకి తెచ్చుకున్నారేంటి ఆమెను? అద్దె కట్టాలా ఎక్కువసార్లు చెప్తాను అన్నట్టు మీరే చెప్పచ్చు కదా. అయ్య బాబోయ్, ఏంటది?
మరి చదువుతారా చూడండి ఆ మాటలు, ఆమెను చెప్పుకోండి మీరు. మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమ గల వారి మొర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. మరి అది ఈ ధన్యకరమైన జీవితం మీకు కావాలంటే ఆశించండి, ప్రార్థించండి, కోరుకోండి, ప్రాధేయపడండి. ఆయన పాదాలు పట్టుకొని దీవిస్తావా దీవించవా అంతే. నీవు నన్ను దీవించే వరకు గోరంట్లు ఇడిచిపెట్టి వెళ్ళను. వెళ్ళకుండా ఇక్కడే ఉంటారేంటి? వెళ్ళాలి, వెళ్ళే లోపల ఇవ్వాలి. టైం అయిపోతుందయ్యా, 4 గంటలకు ముగించేస్తారు మళ్ళీ. ఆమెను చెప్పక మునిపే అనుగ్రహించు. హల్లెలూయా. 1:30 అయిపోయింది, 2:30 అయిపోయింది, 3:30 అయిపోయింది, ఇంకొక అర్ధగంట ఉంది. ఆమెను చెప్పారంటే ప్రభువా పరిచారకులు వస్తారు నాయనా, తరిమేస్తారు బాబా. వాళ్ళు రాక మునిపే నన్ను తరిమీకు మునిపే నన్ను దీవించు నాయనా అని పట్టుకోండి, ఆయన పాదాలు పట్టుకోండి. హల్లెలూయా. యనమల కుదురు మందిరానికి హోల్ నైట్కి వచ్చింది ఒక ఆమె. ఉదయం అయింది పోలా, మధ్యాహ్నం అయింది పోలా, రాత్రి అయింది పోలా. ఇక మా వాళ్ళు వెళ్ళి అమ్మా ఏంటమ్మా వెళ్ళరా, ఎక్కడి నుంచి వచ్చారంటే ఆమెనింది ఇది దేవుని మందిరం, దేవుడు చెబితే పోతాననింది. అమ్మా హల్లెలూయా. ఆమెకి దేవుడు చెబితే వెళ్తుందంట. చూసారండి. మరి ఇంట్లో వాళ్ళ సంగతి ఏంటమ్మా అంటే ఉంటే ఉండే పోతే పోని దేవుడి కంటే ఎక్కువే ఉందే అంటుందండి. చూసారండి. సరేనమ్మా దేవుడు నీతో ఎడ చెప్పాలమ్మా అన్న. స్వయంగా వచ్చి నా కుమారి, ఓ కన్యాకుమారి, నీకోసం ఆటో పిలిపించానమ్మా, ఆటో ఇక్కమ్మా అని చెప్పాలంటుంది. అట్లా బాధ్యత లేకుండా ఉండకూడదు, తప్పండి. ఆసక్తి ఉండాలి మనకు. ఆ ఆసక్తి దైవ జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండాలి. అంటున్నారా? సరిగ్గా పనిచేసే సమయానికి పాటల పుస్తకం ముందు పెట్టుకొని బైబిల్ ముందేసుకొని సత్యపాత్రుడా స్తోత్ర ఇది పని టైంలోనా అట్లా అంటే కొంతమంది ఉంటారండి ఇట్లాంటి వాళ్ళు. పని చెప్తారా బాబు, పని వచ్చిందిరా నాయన అంటే పాటల పుస్తకం పెట్టుకొని అమ్మ దేవుడు నాతో మాట్లాడాలి తండ్రి అని చెప్పి కూర్చుంటారు. అట్లాంటి పని చేయకూడదు. కుటుంబం మీద, పిల్లల మీద, పని మీద, సమాజం మీద, సంఘం మీద బాధ్యత ఉండాలి, క్రమం ఉండాలి. ఏదైనా కూడా ఇంపుగా ఉండాలి, సంపుగా ఉండాలి, టేస్టీగా ఉండాలి. అట్లా అనిపించుకోకూడదు. ఏమ్మా వింటున్నారా? మహిళా మండలి, డాక్టర్ గ్రూప్ వింటున్నారా? ఏడా బాబు ఇంట్లో పిల్లలు పట్టించుకోకూడదు, ప్రార్థన వెళ్ళిపోతే మాకు ఇంట్లో పరిస్థితి ఏంటయ్యా అని వాళ్ళు అన్నారనుకో, నీ సాక్ష్యం డ్యామేజ్ అయిపోలా. నువ్వు ఇంత భక్తి చేసి ఏం ప్రయోజనం చెప్పు? నువ్వు ఇన్ని పాటలు పాడి ఇక్కడికి వచ్చి అని ఏం ప్రయోజనం చెప్పు? నీ సాక్ష్యం డ్యామేజ్ అయిపోతే అట్లా రాణించుకోకూడదు, అట్లా అనిపించుకోకూడదు. మనం ఎక్కడ బ్రతికినా రోషంగా బ్రతకాలి. ఆమేన్. ఒకరి దగ్గర మాట అనిపించుకునేటట్లు మనం ఉండకూడదు. ఎందుకు అనిపించుకోవాలేంటి? మన దేవుడు ఆ స్థితిలో పెట్టాడేంటి? అంతే. ఒకరి దగ్గర ఒక మాట అనిపించుకునేటట్లు, ఆ మాట మనం పడేటట్లు ఎందుకు ఉండాలి? అసలు ఎందుకు ఉండాలి చెప్పు? దేవుడు మనకు మంచి జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన తర్వాత మరలా మనం వాళ్ళ దగ్గర మాట పెడితే ఏమైనా బాగుంటుందా? మనకు తెలుసు వాళ్ళు ప్రభుని ఎరగలేదని తెలుసు, ప్రభు దగ్గరకు రాలేదని తెలుసు, వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారని తెలుసు. మరి పాపంలో ఉన్న వాళ్ళు అలాంటి మాట్లాడుతుంటే మనం పడాలేంటి? వాళ్ళు అనక మునిపే రోషం కలిగి ఉండాలి మనం. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అయిన తర్వాత అందరూ ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోండి. వెళ్ళిపోక మునిపే, ముగించక మునిపే ప్రభు పాదాలు పట్టుకోండి. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన వారినెల్ల నీవు చక్కగా దీవించెదవు. ఓ నిన్ను నేను విడువను దేవా, నీ
నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన వారినెల్ల నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా. అలాగ పట్టుకోవడం పాట. హల్లెలూయా. సరే, ఇంకొక మాట చదువుదామా వద్దా? ఓ సరే, చదవండి ఆ మాటను కూడా. 81వ కీర్తన 10వ వాక్యం చదువుతారండి. ఐగుప్తీల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రక్షించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము. ఓకే, నేను దానిని నింపెదను. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. మన నోటిని నింపుతాడంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నోటిని నింపేది ఏంటి? నీ నోరు బాగా తెరువు, నీ నోటిని నింపుతానంటే ఏంటి దాని అర్థం? అంటే నీవు ధారాళంగా నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను నేను దీవెనకరంగా మారుస్తాను. హల్లెలూయా. ధారాళంగా తెరువంటే అల్పంగా కోరుకోకు, అల్పంగా అడక్కు. ప్రభువా నాయన పేదరాలను, ప్రభువా పేదోడిని, ప్రభువా ఒక డొక్కు సైకిల్ నాయన. డొక్కు సైకిల్ ఏం చేసుకుంటావు? ఒక్కు ముఖమా ఏం చేసుకుంటా? అంటే మా నాన్న నోరు బాగుగా తెరవరు, ధారాళంగా అడగరు. ఏం అడుగుతారు? నాయన ఇంతమంది జనం ఉన్నారేంటి ప్రభువా, నేనేం కోరట్లేదు నాయన, ఈ గెబ్బురు నూనె చేసాక ప్రార్థన చేస్తే చాలయ్యా. గెబ్బురు నూనె చేసాక ప్రార్థన నీకొద్దా? దేవుని వాక్యం ఏమంటుంది? నోరు బాగా తెరు అంటే ధారాళంగా మాట్లాడరు. ఏంటండి రా బాబు, ధారాళంగా ప్రభుని అడుగు. ఏం కావాలి? ఏ సూర్యుడా ఆగలా. ఇంకా అంతకు మించిన ధారాళంగా మాట్లాడే మాట ఇంకోటి ఉందండి. మీ ఇంట్లో బొచ్చుకోకన్నా మీ మాట ఉంటుందా? ఎందుకంటది? మరి ఈయన సూర్యుడు ఆపాడు. మీ నోటి మాట ఎలా ఉండాలి? ధారాళంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ చిన్న తాటాకులు పాక, కొబ్బరి మాటలతో పాక ఒకటి వేసుకుని ఆ లేమల్లిలో ఉన్నప్పుడు చెప్పాడు. లేమల్లిలో ఉన్నప్పుడు ఆ లేమల్లి సెంటర్ దగ్గర అక్కోళ్ళకి తెలుసు, మన రుతక్కోళ్ళకి ప్రేమక్కోళ్ళకి తెలుసు. మేము అప్పుడు మనం లేవులేండి దేవుడి దేవల్ల. అక్కళ్ళు ఉన్నారు. అక్కడ సినిమా హాల్ ఒకటి ఉంటే ఆ సినిమా హాల్ దగ్గరికి తీసుకెళ్ళి చిన్న పిల్లలందరం తీసుకెళ్ళి యేసన్న గారు అనేవాడట, ఎంత పెద్ద మందిని వేస్తున్నాడు దేవుడు, ప్రార్థన చేయండి అనేవాడట. అక్కడేమో తాటేకులు చిన్న అది ఏంది కొబ్బరి మట్టలతో పాక. అడగండి, తప్పేముందేంటి? హల్లెలూయా. ఎట్లా అడగాలి? ధారాళంగా అడగాలి. కొంచెం నాయనా ప్రభువా, ఆయన ఈ అద్దెండ్లలో ఉండలేకపోతున్నాను ప్రభువా, ఒక చిన్నల్లి నాయన, చిన్నల్లి ఇస్తే నువ్వేం చేస్తావు? చింతపడవా? మళ్ళీ చిన్నల్లి తర్వాత ఏమన్నా తెలుసా? అడిగాను అనకే ప్రభువా, మరి ఇంతనా? మరి ఎంత కావాలి? ఏదో ఒక బెడ్రూము, ఒక కిచెను, ఒక చికెను, అంతే కదా. మరి అది ఇచ్చిన తర్వాత మౌనంగా ఉంటుందా? ప్రభువా పిల్లలు ఎదిగారు, అదేందు ముందే అడగచ్చుగా. మీకు ఒక మాట చెప్పనా వద్దా? మీరు చెప్పమండి చెబుతా. వద్దులే బాబు అంటే మైకాడు పెట్టి పోతాను అంతే దారిన. చెప్పనా వద్దా? సేవ ప్రారంభంలో యేసన్న గారంట, ప్రభువా ఆయా చోట్లకి లారీలు ఎక్కి వెళ్తున్నాం ప్రభువా, బస్సుల్లో ఎక్కి వెళ్తున్నాం, కొన్ని సామాన్లు మర్చిపోతున్నాం ప్రభువా, ఇబ్బందిగా ఉంది. ఒక కారు నాయన సేవకి. కొత్తది నేను అడగట్లే, ఏదైనా పాతది, ఏదో చిన్నది పాతది అది ప్రార్థన చేశాడంట. మాకు విజయవాడలో ఆసాబు గారు ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు లేడు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, మంచి విశ్వాసం. సరే, ఆయన ఒకరోజు అన్న దగ్గరకు వచ్చి, అన్న చెన్నైలో ఒక వ్యాన్, మెటడోర్ వ్యాన్ ఒకటి
అమ్ముతానని సేల్స్కి పెట్టారు, తక్కువకు వస్తుంది, మనం తెచ్చుకొని పెయింట్ వేసుకోవచ్చు, మీరు వస్తానంటే వెళ్దామన్నా అన్నాడంట. అన్న పాపం ఆశతో, ఏంటి 2 వారాలు ప్రార్థన చేయగానే దేవుడు అద్భుతం చేసాడంటే, 2 వారాలకి ఇంత పెద్ద అద్భుతం చేసాడేంటి అన్న, వెళ్దాం పద అని వెళితే తిన్నగా చెన్నైకి తీసుకెళ్ళి ఆ వ్యాన్ చూపించాడంట. అది ఒక హాస్పిటల్లో ఉందంట. ఏ వ్యాన్ అంటే శవాల్దోలు బండి అంట. సచినోళ్ళు దోల్తల్లా, అంబులెన్స్ కాదు, అంబులెన్స్ అన్న పర్వాలే, లైసెన్స్ ఉంటుంది. ఇలా చచ్చిపోయిన తర్వాత పీనుకలతో బండి, దానికి నాయన ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల రక్త మరకలు అట్లా ఉన్నాయంటండి. గుండె జల్లుమని అన్నకి ఆయన అడిగాడట ఆసాబ్ గారిని, అన్న ఏందన్నా ఇదంటే ఆయన అంటాడట, ఏం భయపడబాకన్నా, మనకేంటే ప్రార్థన చేసుకుని తీసుకెళ్ళిపోయి దీనికి రంగేసేస్తాం. సరే రంగేస్తావు, సరే ఎక్కడికన్నా కోటలకు తీసుకెళ్ళి రాత్రుల్లో వస్తా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనతో కూర్చున్నారు అనుకో, ఎవరాళ్ళు మనకంటే ముందు దాంట్లో తిరిగిన వాళ్ళు ఏంటంటే అలా రారులే అన్న, రారులేని ఎడ చెప్తామన్నా, వద్దా వద్దా అంటే ఆయన అన్నాడట, అన్నా తక్కువ రేటుకి వస్తుందన్నా అంటే, తక్కువ రేటు కాదు, ఊరకనే వచ్చినా వద్దు అంతే అంతే. ఆ పక్కకు వచ్చి యేసన్న గారు, ఏంటి ప్రభా అడిగారు అనుకో, ఎట్లాంటి దెయ్యాలు తిరిగే పండిస్తావట ప్రభు అన్నాడట. మరి నువ్వు అడిగావుగా, నువ్వేమడిగా, పాత కొత్త అడగ. ఈ బాబోయ్ అదే సంగతి. అయితే పని చేయి, వద్దు, కొత్త బ్రాండ్ కావాలి మనకు. కొట్టు, హల్లెలూయా. పాతది గీతది నా జాంతానై, పాతది జాతది వద్దు, ఇంకెప్పుడు కడగనట్లాగా వద్దులే. పాతది గీతది వద్దు, టైర్లు లేనిది, ట్యూబులు లేనిది, రంగు లేనిది, దయ్యాలు తిరగదు వద్దులే. కానీ కొత్త బ్రాండ్, కొత్తది కావాలి మనకు. దేవుడు అట్లాగే చేశాడండి. కొత్తది మొట్టమొదట టెంపో ట్రాక్స్ వ్యాన్ అన్న కొనుక్కొని మొట్టమొదట అన్న హోల్ ఇట్లకి వచ్చేవాళ్ళు జనం విచిత్రంగా చూసేవాళ్ళు. ఎందుకంటే ఆ కంపెనీలో ఆ బండి రిలీజ్ అయిన తర్వాత మనకి ఆంధ్రాలో ఎక్కడ లేదు ఆ బండి. యేసన్న గారికే మొట్టమొదట బండి. మీకు విచిత్రమైన సంగతి చెప్పనా, అన్న ఆ కారులో వచ్చి దిగుతుంటే అసలు ఆ కారు చూడడానికి వచ్చేవాళ్ళు జనం వచ్చి చూసి, ఏంట్రా ఎక్కడది కాదంట, అది ఎక్కడది కాదంట, పైనుంచి వచ్చిందంట. అరే ఎవరైనా కారు పైనుంచి వస్తుందా? వర్షం వచ్చిందంటే సరే, మంచు పడిందంటే సరే, దుమ్ము పడిందంటే సరే, కారు వస్తుంది పైనుంచి. వాళ్ళు అనేవాళ్ళు అట్లాగా. మరి కొత్త బ్రాండ్. నేను చెప్పేది కూడా ఏంటంటే, ఇది సంపూర్ణ రాత్రి ప్రార్థన. అడిగేది ఏందో ధారాళంగా అడగండి. హల్లెలూయా. అడిగేది ఏందో అరమర లేకుండా అడగండి. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి అడిగితే ఏమో, అడగకపోతే ఏమో, వద్దులే ఏంది మరలా. మీరు కావాలంటే కొంతమంది భోజనాలు కూర్చుంటారు వరుసగా, వడ్డిస్తారా, మరలా మనం మారణకి వెళ్ళి తీసుకెళ్ళి రైస్ పెట్టాలంటే వద్దులే వద్దంటే వద్దు, కావాలంటే వద్దులే అంటే అర్థం ఏంటి? అందుకే చెప్పారు, కోతులన్నిటికి మూతులన్నీ ఒకటేనంట. నా నోట్లో మాట మీరు చెప్తున్నారంటే మీకు అర్థమైనట్టే కదా. కొంతమంది అట్లాగే చేస్తారు ప్రార్థన. ప్రభువా నాయన అడగాలనుకుంటున్నాను కానీ సరే వద్దులే. వాక్యం అంటుంది, నీ నోరు బాగా తెరు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఆ జీవము కలిగిన దేవుని తోడుగా చెప్తున్నాను, ఈ సంవత్సరాలలో మంచైనా వర్షమైనా పాడదంతే. ఎడ చెప్తున్నావు? నేను నిలిచిన స్థలం అలాంటిది. నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ జీవము కలిగిన దేవుని తోడు చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పలుకో, నీ నోరు తెరిచి పలుకో మాటని. బోయాజు పొలములో ఉన్న పనివాళ్ళని చూసనే వాళ్ళట, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించుగాక, పలుకో మాటనే. నీ నోట పలికిన మాట నా దేవుడు నెరవేరుస్తాడంతే. నీ నోట వచ్చిన మాట నా దేవుడు ముద్ర వేస్తాడంతే.
నీ నోట వచ్చిన ప్రతి మాటని నా దేవుడు నెరవేర్చు కార్యం చేస్తాడు. పలుకు ధారాళంగా ఆ మాటని. బోయాసు తన పొలంలో వాళ్ళని చూసి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరి ఆ పొలంలో ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడ్డారా, శపింపబడ్డారా? మరి నీ బిడ్డలను ఆశీర్వదించవు ఎందుకని? నీ బిడ్డలను ఆశీర్వదించవు ఎందుకని? ఖరీదానా? నీకు పెళ్ళి కాదా? ఇవేం పెద్ద చల్లగా ఉన్నట్టు. నీవు చదవరా, నువ్వు చదవో, నీకు గేదెలే. మన చూస్తారు కదా, నీకు గేదెలే. మానే అయ్యా మానే, నువ్వు చదివేది లేక పెట్టి పుస్తకాలు పెట్టి పద షాపు, సైకిల్ షాపులో జరిపిస్తా పద. వాడిని సైకిల్ షాపులో జరిపిస్తే నిన్ను రిక్షా షాపులో జరిపించాలా? స్తోత్ర, హల్లెలూయా. నీ నోరార దీవించు నీ బిడ్డల్ని. హల్లెలూయా. లైట్ బల్బు కనిపెట్టాడే ఎవరు? ఏంటి? పాల ప్యాకెటా? ఈ బల్బు కనిపెట్టాడు కదా ఎడిసన్ గారు. అమెరికాలో ఆయన ల్యాబ్ ఉంది. ఆయన అమెరికాలో పెద్ద ల్యాబ్ ఏం కాదు, అది పెద్ద ల్యాబ్ ఏం కాదు, చిన్న గది అంత ఉంటుంది. నేను చూసా అమెరికాకి వెళ్ళినప్పుడు. చిన్న గది. ఆ చిన్న గదిలో కూర్చొని ప్రపంచానికి వెలుగును చూపించాడు. కొట్టే గట్టిగా వెనకనాళ్ళు గట్టి సత్సదెబ్బలు కొడతాడు రా బాబు. ఏ కొడా! హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకేమో గొప్పవాళ్ళం కావాలంటే, పెద్దవాళ్ళం కావాలంటే మనం వసతులు చూసుకుంటాం. నేను ఎంటెక్ చదవలేదు కదా, బీటెక్ చదవలేదు కదా, హైటెక్ చదవలేదు కదా, తేతెక్కలాడలేదు కదా అంటారు. మా కులం ఏంది, మా గోత్రం ఏంది, మాకు పెట్టుబడి ఎవరు, అది ఎవరు? అరే పిచ్చోడా, ప్రపంచానికి వెలుగు చూపించిన ఎడిసన్ చిన్న గదిలో కూర్చొని తన పరిధిలోనే అతడు ఫలించడం, అదిగో చూసారా, ఫలించడం ప్రారంభించాడు. నీకు ఇచ్చిన వసతి చాలు. హల్లెలూయా. దేవుడు నా దేవుడు నీకు ఇచ్చిన ఆ ఆశీర్వాదం చాలు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం చాలు. దేవుడు నీకు ఇచ్చిన వివేకం చాలు. దేవుడు నీకు ఇచ్చిన సంపద చాలు. ఉన్నదాన్ని వాడుకోకుండా లేని దాని కొరకు ప్రాధాన్యపడడం ఏంటి? దీవించు. మీకు ఒక మాట చెప్తా, గుండె వెగిలిపోద్ది మీకు. ప్రపంచానికి వెలుగు చూపించిన ఎడిసన్ గారి తల్లి ఉంది కదా, వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా. చిన్నప్పుడు అతను స్కూల్కి వెళ్తే అతని మందమతితనానికి, అతని బుర్ర తక్కువ పనులకి ఆ స్కూల్లో టీచర్ చచ్చిపోయేవాళ్ళంట. ఒకరోజు అతనితో వాళ్ళు పడలేక వాళ్ళ అమ్మగారికి ఉత్తరం లెటర్ రాసి, అప్పట్లో ఫోన్లు లేవు కదా, కొంపలు కూల్చే ఫోన్లు లేవు కదా అప్పట్లో, అని మెల్లగా మాట్లాడి మీకు అర్థమవుతున్నాం. వాళ్ళ అమ్మగారికి ఉత్తరం రాసి పంపించిందంట టీచరమ్మ. ఈ అబ్బాయికి మేము చదువు చెప్పలేము, దయచేసి ఈ అబ్బాయిని స్కూల్కి పంపించొద్దు, ఈ అబ్బాయికి అంత నాలెడ్జ్ లేదు, అంత తెలివితేటలు లేవు ఈ అబ్బాయికి, వద్దు, ఈ అబ్బాయిని స్కూల్కి పంపించొద్దు అని ఒక ఉత్తరం రాసి, లెటర్ రాసి అతనికే ఇచ్చి, మీ అమ్మగారికి పో, మీ అమ్మగారికి పో అని తరిమేశారంట స్కూల్లో నుంచి. పాపం ఆయనకి తెలియక ఆ ఉత్తరం తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మగారికి ఇస్తే వాళ్ళ అమ్మగారు చదువుకుంటూ కన్నీళ్ళు పెట్టిందంటండి. వెంటనే ఆయన అడిగాడట, మమ్మీ ఏంటి మమ్మీ ఏడుస్తున్నావు అంటే, వెంటనే ఆ తల్లి ఆ బిడ్డని హక్కుకు చేర్చుకుని కౌగిలించుకొని అనిందంట, నైనా నీకు దేవుడు గొప్ప తెలివితేటలు ఇచ్చాడంటరా. చూస్తారండి. మరి అది మనం గనకైతే ఆ పేపర్ పక్కన పెట్టి పరక్కట పట్టుకొని, ఒరే నీకంత మీ నాయన బుద్ధులు పడ్డాయిరా, మరి నీ బుద్ధులు ఏమైనాయమ్మా? నీ వంశమే అలాంటి వంశీవురా, చెడబుట్టావురా నువ్వు, నాకు చెడ్డ పేరు తెచ్చావురా, సింహం కడుపులో ఎట్టబుట్టావురా అంటే నువ్వు మనిషివు కాదా, సింహానువా?
ఎట్ట పుట్టావురా సింహం కడుపులో పనికిమాలినోడా, అంతా ఆయన బుద్ధులు తీసిపెట్టావు కదరా అని ఇంకా ఆకాశవాణి విజయవాడ కేంద్ర వార్తలు చదివితే ఇట్లా కదా మనం బాగొట్టుకునేది. ఆ తల్లి అట్లా చేయలే, ఆ బిడ్డను అలా కౌగులికి తీసుకొని హక్కుకు పెట్టుకొని, నాయనా నీకు దేవుడు గొప్ప తెలివితేటలు ఇచ్చాడంట, నీవు స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదంటయ్యా నీకు, అట్లా అంటే అతను మురిసిపోయాడంట. ఏంటి మమ్మీ నిజమా? అవునైనా నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సినంత అవసరం లేదంట, నీకు అంత నాలెడ్జ్ ఇచ్చాడంటే దేవుడు, నువ్వు ఇంట్లో ఉండి చదువుకోవచ్చు అట్లా అంటే. అవునా అని ఎగిరి గంతేస్తాడు. ఆ తల్లి కన్నీటి ప్రార్థనతో ఒడిలో కూర్చుండబెట్టుకొని నేర్పించిన పాఠాలు మరి ఏంటి ఆ తల్లి ఒడిలో కూర్చుండబెట్టుకొని ప్రార్థనతో కన్నీళ్లతో నేర్పిన పాఠాలు అతన్ని లోకానికి వెలుగును చూపించగలిగిన వ్యక్తిగా చేశాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆశీర్వదించండి, నీ బిడ్డల్ని ఆశీర్వదించండి, దీవించండి, ఆ బిడ్డలకి మంచి ఫ్యూచర్ని చూపించండి, చీకటిలో వెలుగును చూపించండి, మరణంలో జీవాన్ని చూపించండి, ఇరుకుల విశాలతను చూపించండి, లోకంలో పరలోకాన్ని చూపించండి. నీ బిడ్డల భావ్య భవిష్యత్తు నీ కనుల ఎదుట శిఖరాలలో నిలుస్తుంది, నీ కళ్ళతో నువ్వు చూడగలుగుతావు. నువ్వు నోరు తెరువు అంటే ధారాళంగా అడుగు. కరువు వచ్చేస్తుంది, కాటకం వచ్చేస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఇక అల్లాడిపోతూ కడుపు చెత్త పట్టుకుని కరువులో కాటికి కాళ్ళు చాపుతున్నారు. దైవజనుడు చెప్పాడు, రేపటి రోజు ఈ వేళకి షోమ్రోనులో ఆహారం పంచబడు. ఆపవాయా బాబా, ఏం హోల్ నైట్కి అదే చెప్పేది, అదేనా? హోల్ నైట్కి వచ్చినప్పుడు అలా అదే అంటుంటారు, అదుగో 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 అదుగో. ఎక్కడ అదుగో? బాబా మీకు అలవాటు అయిపోయింది అట్లా చెప్పడం. అదిగో అద్భుతం, ఇదిగో అద్భుతం, ఇప్పుడే ఆబా. రేపు అంట ఈ వేళకంట ఆహారం పంచుతారంట. ఎక్కడి నుంచి తెస్తే పెంచుతారాయా? నీ కళ్ళతో నువ్వు చూస్తావే కానీ నువ్వు అనుభవించు. నిశ్చయముగా నా దేవుని మాటగా చెప్తున్నాను, రేపటికి ఈ వేళకి పలకండి అంతే. దానికి ఆధారం ఉందా? ఆధార్ కార్డు ఉందా? ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఈ కార్డులతో మనకు అవసరం లే. పలుకో. శూన్యములో సృష్టిని కలిగి చేసిన దేవుని శక్తిని ఆవరిస్తుంది. నీ మాట నెరవేర్చబడుతుంది. నీవు పలికిన మాటని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నా దేవుడు వినూత్నమైన కార్యాలు చేస్తాడు. నీ నోటిని నా దేవుడు నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు అంత ధారాళంగా అడగాలి. అడిగిన ప్రతిదీ కూడా ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నీ నోటిని బాగా తెరువుము, నేను దాన్ని నింపుతాను అంటే నువ్వు ధారాళంగా ఏది అడిగినా నీవు అడిగినవన్నీ నేను నీకు అనుగ్రహిస్తాను. ఆమేన్, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక అల్పంగా స్వల్పంగా ఏదో అడగాలి కనుక అన్నట్టుగా కాదు, అలా కాదు. వాక్యంలో ఒక రోషం కలిగిన మాట మీరు చాలాసార్లు చదువుతుంటారు, సందర్భానుసారంగా చెప్తాను. ఎవడన్నా ప్రార్థన వీరులు, ప్రార్థన పరులంట అడగాలనుకున్న వాళ్ళు సంశయించకుండా ఒక కొండ దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి మాట్లాడండి, ఎక్కడికి? కొండ దగ్గరికి వెళ్ళి, కొండ వెళ్ళు సముద్రంలో పడిపో. ఎవరన్నా అడుగుతారండి అట్లాగా? మరి ప్రభువు అడగమన్నాడు. మీరు నోరు తెరవగలిగితే నింపుతాడు నా దేవుడు. మీకే విశ్వాసం లేకపోతే, మీకే ఆ ఓపిక లేకపోతే, రాజుగారు వాళ్ళ దేశంలో చాటి పేయించాడంట. రే సోమరోళ్ళందరూ పిలవండ్రా, వాళ్ళకి ఫ్రై చేద్దామని. సోమరోళ్ళందరూ పిలవండ్రా, వాళ్ళకి ఏదో ఒకటి ఇద్దాం, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం. ఈ రాజుగారికి సోమరోళ్ళ మీద ఆసక్తి కలిగింది. మంచోళ్ళకు చేయడు, ఈ సోమరోళ్ళకు చేస్తాడు. సరే, ఓ అమ్మ బాబోయ్ చాలామంది వచ్చేసారంట. అప్పుడు రాజుగారికి అని కంగు తిన్నాడంట. ఏదో కొద్ది మంది ఉంటారు అనుకుంటే ఎంతమంది వచ్చేసేంట్రా బాబు, ఇంతమందికి ఏంటిది? సరే చూద్దాం. రే బహుమానం కావాలనుకున్నవాడు ఎవడో చేయొత్తంటారంటే అందరూ చేయొత్తారంటండి. అంటే బహుమానం అంటే సోమరోళ్ళకు కూడా హుషారు వచ్చేస్తుంది కదా.
దొంగ సొత్తు తెచ్చుకోవడానికి నీరసం జబ్బోడికి కూడా బలం వచ్చేస్తుంది. కష్టపడరు కానీ దొంగ సొత్తుకు మాత్రం ఓపికలు వేసి వెళ్ళిపోతారు అంతే. సరే రాజుగారు అన్నాడట, రే బహుమానం కావాలన్న వాడు చేతనరా అంటే అందరు ఎత్తారట. వాళ్ళలో ఒకడు చేయి కూడా ఎత్తలేదంటాడు. రాజుగారు కోపం చేయలే, నీకు అవసరం లేదా అంటే వాడు అన్నాడట, అంత ఓపిక లేదు పోవాయా బాబు అన్నాడట. రాజుగారు అన్నాడట, వీడికి ఏంట్రా బహుమానం, ఎందుకంటే చూసారండి అట్లా కాదండి, అట్లా కాదు. కొండ దగ్గరికి వెళ్ళి అడగమన్న దేవుని మాట శక్తి కలిగిన మాట. కొండ నీకంటే బలమైందే, నీకంటే బలమైన వాటిని శాసించగలిగిన ప్రార్థన ఈ రాత్రి నీకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. పర్వతాల్ని చదురుభూమిగా చేయగలిగిన, పర్వతాల్ని తుత్తులుగా మార్చగలిగిన, కొండల్ని పిగలించగలిగిన శక్తి కలిగిన ప్రార్థన ఎక్కడో ఎవరో నోట కాదు, నీ నోటే రావాలి రాత్రి. నీ నోటే వినబడాలి రాత్రి. నీ నోట నుంచి ప్రభు పాదాలకు దగ్గరికి వెళ్ళాలి రాత్రి. నీ ప్రార్థన ఫలించాలి రాత్రి. నీ ప్రార్థన నెరవేర్చబడాలి రాత్రి. నీ ప్రార్థన వలన ఆశీర్వాదం నీ చేత పట్టుకుని నీ గుమ్మం తొక్కాలి నీవు ఈ రోజున. నా దేవుడు ఆ రీతిగా కార్యం చేయుగాక. నా దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని దీవించుగాక. నా దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని ఫలింప చేయుగాక. నీ నోటి మాట నెరవేర్చబడును గాక. నాయనో నాయనో నాయనో, మరే చెప్పమ్మా, మరి అయ్యా, మా అబ్బాయే వారం రోజులు అయిపోయిందయ్యా ఇంట్లో నుంచి వెళ్ళిపోయే. సరేరా ప్రార్థన చేసి ఆమె వెళ్ళకూడదు, మళ్ళీ అట్ట తిరిగి మళ్ళీ వచ్చాడు ఆయన. మరి మా అబ్బాయి సర్రా ఆమె వెళ్ళకూడదు, వెళ్ళాల. మరలా కారు ఎక్కుతుంటే నాయన నాయన నాయన, మీ అబ్బాయి వచ్చాడు బా అంటే విన్నావా, ఎన్నిసార్లు చేస్తాడు, వచ్చుంటాడు బా ఫిసుకుతో అని కారెక్కి కూర్చున్నాడంట. విచిత్రమైన సంగతి చెప్పనా, ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆడు వచ్చే ఉన్నాడంట. ఎవడాడు, ఆమె కొడుకే. ఆమె కంగు తినింది, ఈడేనా ఆళ్ళలాంటోడా ఈడు నాయనా అంటే, అబ్బా ఎక్కడికి వెళ్ళావురా, ఎప్పుడొచ్చావురా, ఇప్పుడే. ఎందుకు వచ్చావురా, ఏమో, ఎందుకు వచ్చాడు ఆడ కూడా తెలియట్లే. ఆయన విసుగుతా అన్న మాట అది. అన్న కారు ఎక్కుతూ అవి 2-3 సార్లు ప్రార్థన చేసుకున్నాక వస్తుంటే పోవమ్మా వచ్చుంటాడు పోవమ్మా అన్నాడట విసుగుతా. మరి దేవుడు చేశాడు, ఎట్ట చేస్తాడు నన్ను అడిగితే ఆయన అడుగు ఎట్ట చేస్తాడు. మరి కొంతమంది వచ్చి అడుగుతాడు అంటుంటారు, ఒక కుంటోడు తీసుకొని వస్తాం, కుంటోడు బాగు చేయి అని. నన్ను అడిగేది ఏంటి, ఆయన అడుగు. నేను చెప్పేది అదే, ఒక కుంటోడు తీసుకుని వస్తాము అని బాగు చేయి. కుంటోడు తీసుకుని వస్తాం బాగు చేయమని నన్ను కాదు అడగాల్సింది, యేసయ్యను అడుగు. నువ్వు అడుగు చేస్తాడు, నేనేంటి మధ్యలో. ఆయన చేయనన్నాడా, చేస్తానన్నది ఎవరు, ఆయన అడుగు. ఆయన అడగడం నీ చేత కాకపోతే నా మీద పడిచేస్తే నేనేం చేసేది దానికి. నీకు అడగడం చేత కావట్లే, నీకు ప్రార్థన చేయడం చేత కావట్లే. నేను చేసేదంటే నువ్వు చేయొచ్చు కదా, నువ్వు కదా తీసుకొచ్చింది కుంటోడిని, నువ్వు అడుగు. నేను తీసుకొచ్చానా, నువ్వు తీసుకొచ్చి నువ్వు అడుగు. నువ్వు అడిగితే చేయకపోతే అప్పుడు ఆయన అడుగు. ఈ రాత్రి నేను మీతో చెప్పేది కూడా అదే, మీరు నోరు బాగుగా తెరువుడి. సంశయం లేకుండా, సందేహం లేకుండా, అలసట లేకుండా ధారాళంగా అడగండి ప్రభు. నీకు ఏం కావాలనో, ఎంత కావాలనో, ఏం కావాలనో అడగండి. ఈ రాత్రి మీరు అడిగి పొందుకోండి. ఆమేన్. మీకు 2 విషయాలు చెప్పా. ఒకటేమో మీ నిధులను నింపుతాడు, 2 మీ నోటిని, అందరు చెప్పండి, మీ నోటిని నింపుతాడు. నువ్వు అడిగినదల్లా, అడిగినది ఆయన ఏది కూడా ఒమ్ము చేయకుండా సమృద్ధితో ఆశీర్వదిస్తాడు. నువ్వు అడిగి అడగక మునిపి ఆమెన్ అంటాడు ఆయన. ఆయన పేరే ఆమెన్ అనువాడు. ఇంకొక 3వ మాట కూడా చెప్తా. చెప్పనా ఆపనా మీరు చెప్పండి.
మీరు చెప్పండి. సరే చెప్తాను చెల్లమ్మా. ఇంకొకటి ఏంటంటే ముగ్గురు రాజులు కలిసి ఒక సేవకుని దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడు ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. క్లుప్తంగా చెప్తే మీ అందరికీ తెలిసిందే. ఏమా అంటే, అయ్యా మేము యుద్ధానికని వెళ్తున్నాము, మాకేమో కరువు వచ్చేసినట్లుగా, మాకు కానీ మాతో ఉన్న వాటికి కానీ అక్కడ నీళ్లు లేవు, పాడు లేవు, మరి బాగా కష్టంగా ఉంది. ఇదిగో మేము ఎక్కడ ఉన్నారా అంటే మీరు ఉన్నారని చెప్పారండి అని ఇశ్రాయేలు రాజు. ఏమ్మా వీళ్ళేంది అంటున్నారు ఇక్కడ. మీరు కూడా పోయారా? మీరు వెళ్ళారా? మీరు ఎట్ట వెళ్తారు? అప్పట్లో వెళ్ళారులే, మరి నన్ను చూడండి. సరేనండి, వీళ్ళు వెళ్ళి రాజు దైవజనుడిని అడిగితే ఆయన కొన్ని విషయాలతో మాట్లాడి, ఏంటి ఇప్పుడు ఏం కావాలి మీకు? మాకు వాటర్ కావాలండి, నీళ్లు కావాలండి. ఇప్పుడు అదే దైవజనుడు ఇక్కడ ఉంటే మీరేం అడుగుతారు చెప్పండి? అడుగుతారు, మీకుండే అవసరాలు మీకున్నాయి కదా. అయ్యా గ్యాస్ రేటు పెరగకుండా, ఇప్పుడు పెద్ద సబ్జెక్ట్ అదే ఇప్పుడు. గ్యాసో నా గ్యాసో, ఏం గ్యాస్ లేకపోతే కట్టుపొలల మీద వండుకోలేమో ఏంటి? అలవాటు పడిపోయినారు. సరేలేండి, మీ తిప్పలమయ్యి. మీరేమంటారంటే, తినేవాడికి అట్లాగా ఉంటుంది అయ్యా, వండేవాళ్ళకి మాకు కదా తెలుస్తుంది అంటారు మీరు. అదేగా మీ చూపులో నాకు అర్థమయ్యేది అదే. ఆ ఫేస్ రీడింగ్ అర్థమైపోతుందిగా. సరేలే, మీ కష్టాలు మీ, మా కష్టాలు మాయి, దేవుడికి తెలుసు అందరికి. రైట్. ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీళ్లు లేవు కదా, సరే మీకు నీళ్లు కావాలి కదా, ఓ పని చేయండి, మీరు వెళ్ళి ఎడారిలో అనేక గోతులు తీయండి, విస్తారంగా మీ గోతులు తీయండి. ఏం తీయాలంటండి? అంటే నిలబడినోడు కాళ్ళ కింద కాదు, కొంతమంది నిల్చొని ఉన్నవాడు కాళ్ళ కింద గోతులు తీస్తుంటారు కొంతమంది. వాళ్ళు దాంట్లో పట్టా పొంది ఉంటారు, డిగ్రీ పొంది ఉంటారు, ఎంటెక్, బీటెక్, హెచ్. సరే, మీరు వెళ్ళి గోతులు తీస్తే మేఘం ఉండదు, గాలి ఉండదు, వర్షం కూడా ఉండదు. మరి గాలి లేకుండా, మేఘం లేకుండా, వర్షం లేకుండా ఎందుకయ్యా గోతులు ఎందుకు? దైవజనుడు చెప్పాడు, మీరు తీయండి, మీ పని మీరు చేయండి, అంతే కదా. మీరు గోతులు తీస్తే ఆ తీసిన గోతుల్ని పరమందున్న దేవుడు ఉన్నాడే, స్తోత్రం. మీరు నా దగ్గరికి వచ్చిన సంగతి ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. మీరు ఏ అవసరతతో ఇక్కడికి వచ్చారో, మీరు ఏ ఆశతో ఇక్కడికి వచ్చారో, మీరు ఏ బాధతో ఇక్కడికి వచ్చారో, ఏ అవసరతలు తీరక అలసిపోతూ ఇక్కడికి వచ్చారో, ఇక్కడికి వచ్చిన సంగతి ఆయన చూశాడు. మరి ఏం చేస్తాడు? వర్షం లేకపోయినా, మేఘం లేకపోయినా, మబ్బు లేకపోయినా, గాలి లేకపోయినా ఆ తీసిన గోతుల్ని నీళ్లతో నింపుతాడు. స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజుల రెండవ గ్రంథం 3వ అధ్యాయం
16వ వాక్యం దగ్గర నుంచి చదవండి అక్క. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. అమ్మా ఎట్లా అంటే, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. చాలా గోతులు అన్నాడు. మనిషికి ఒక గొయ్యి అన్నాడా? మాట్లాడండి అందరూ. చాలా గోతులు ఎందుకు? ఒక గొయ్యి చాలదా? చాలామంది ఉన్నారుగా మీ ఇంట్లో. మనకేమో చెట్టుకు వాగ్దానాలు కట్టి ఒక్కొక్కటి పేరట ఒక్కొక్కటి పేరు మీద ఒక్కొక్క వాగ్దానం పీకడం తెలుసు మనకు, ఒక్కొక్క వాగ్దానం తీసుకెళ్ళడం తెలుసు మనకు. అలా కాదు, అలా కాదు. చాలా గోతులు మీరు తీయండి. విస్తారంగా మీ దర్శనాన్ని విశాలపరచుకోండి, మీ ఆలోచనని విశాలపరచండి. నేను ఒక్కడనే కదా, నాకు ఒక్కడికి సరిపోద్ది కదా, మేమిద్దరమే కదా, మాకిద్దరు కదా. అలా కాదు, విస్తారంగా తీ. నువ్వు ఎన్ని గోతులు తీస్తే నువ్వు తీసిన గొయ్యంతా నీళ్ళతో నింపుతాడు ఆయన, అంతే. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఈ రాత్రి నువ్వు ఎవరి కొరకు పేరెత్తి పేరు పెట్టి ప్రార్థన చేస్తావో వాళ్ళ బ్రతుకులందరి బ్రతుకులను ఆ దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు అడగాలనే కానీ, ప్రార్థన చేయాలనే కానీ, నువ్వు కోరుకోవాలనే కానీ, నువ్వు ఆయన సన్నిధిలో పేరు పెట్టి ప్రభువా నేను అడగాలనే కానీ నా దేవుడు సఫలం చేయడానికి సిద్ధంగా ఉన్న శుభరాత్రి రాత్రి. ఆమేన్. నాకు ఒక్కడికి దీవెనివ్వు నాయన, నన్ను ఒక్కడిని చల్లగా చూడయ్యా, నా మనసు చుట్టూ దేవదూతలను పెట్టయ్యా, ఇంకెవరిని చూసుకోబాకు ప్రభువా, ఇక్కడే కూర్చో, కుర్చీ వేసుకుని పక్కనే కూర్చో, నాకెందుకు దడదడగా ఉంది. మరి పక్కన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు పోతే పోయిందిలే నాయన. ఎవరో ఒక ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని అడిగి విరక్తి కలిగిందేమో. మరలా అంటాడంట, నా భార్య యొక్క భర్తను దీవించు. వాడు ఈడే, నా భార్య యొక్క భర్తను దీవించు అని అడిగి మళ్ళీ విరక్తి కలిగిందేమో. ఇక అంటాడంట, నా పిల్లల యొక్క తండ్రిని దీవించు నాయనా. ఆడవుడురా వాడు, ఈడే. ఈడి కాళ్ళ కింద ఈడు గోయి తీసుకునేవాడే కానీ, తన సుఖాన్ని తను చూసుకునేవాడే కానీ, తన సౌభాగ్యాన్ని, తన సంపదని తను చూసుకునేవాడే. అలా కాదు, మీ దర్శన విషయాల పరచబడును గాక. హల్లెలూయా. మీ పిలుపు విశాలపరచబడును గాక, నీ హృదయం విశాలపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రక్కన 10 మందికి స్థావరం ఉండాలి. నీ ప్రక్కన 10 మందికి స్థావరం ఉండాలి. నువ్వు కూర్చుంటే నీ ప్రక్కన 10 మందికి విశాలత ఉండాలి. నీ ఇంటి దగ్గర, నీ ఇంటి ప్రక్కన 10 మందికి నువ్వు ఆశ్రయమై ఉండాలి. నువ్వు జీవించే చోట నీ మీద ఆధారపడిన వాళ్ళు 10 మంది కనబడాలి. అంతేగాని దమ్ బిర్యానీ చేసుకొని వాసన కూడా బయటకు పోనీయకుండా కిటికీలు వేసుకొని తినకూడదు. కొంతమంది ఉంటారండి పేనాసులు, వాసన పోతుందని బయటికి, అమ్మాయి పెద్ద పాప సిప్పోరా తలిపేయి, సిప్పోరా తలిపేస్తే, రే సామేలో ఏంటి నువ్వు గేటు దగ్గర ఉండి ఎవరైనా వస్తారేమో. తింటివి, తిన్నది అరక్కపోయా, ఇప్పుడేమో పెనాయిల్ కాదులే అదేందా. ఇంకొంతమంది ఉంటారండి, ఏమనుకోవద్దండి ఇట్లా అంటున్నానని, తిని మిగిలిన దాన్ని కూడా ఏం చేస్తారు, మళ్ళీ మూత తీసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టు, మధ్యాహ్నం తింటా. ఆ ఫ్రిడ్జ్లో పెడితే మధ్యాహ్నం తింటివి. మళ్ళా మీకు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు హాట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఒకటి చెప్పనా వద్దా? ఒక ముసలాం చచ్చిపోతే నేను సమాధి కార్యక్రమానికి వెళ్ళా. ఓ అమ్మ తెగేడు చేస్తున్నారు. అప్పటికి నేను 2 గంటలైంది వెళ్ళి. ఇంక నేను ఆ పక్కింటామని అడిగా, అమ్మా ఏంటమ్మా కార్యక్రమం చేయనిస్తారా లేదా, ఎంతసేపు కూర్చోవాలమ్మా అంటే, ఉండండి పాస్టర్ గారు వాళ్ళు బాగా బాధల్లో ఉన్నారు అని. అందరు బాధల్లోనే ఉంటారు, మరి చచ్చిపోతే సంతోషిస్తాడు అన్నా. కాదమ్మా ఈ ముసలామే కదా చనిపోయింది, ఎందుకంటే అంతా ఏడుస్తున్నారంటే ఆమెనింది అంటే సడన్గా చచ్చిపోయిందండి అంటే, చచ్చిపోయే వాళ్ళందరూ ఫోన్ చేసి చచ్చిపోతారా, లేకపోతే ఏమన్నా టెలిగ్రామ్ ఇచ్చి చచ్చిపోతారా? చచ్చిపోయే వాళ్ళందరూ సడన్గా చచ్చిపోతారు. అటు కాదండి, ఉన్నట్టుగా ఉండి చచ్చిపోయింది. అమ్మ చచ్చిపోయే వాళ్ళందరూ ఉన్నట్టుగా ఉండేనమ్మ చచ్చిపోయేది.
4 గంటల నుంచి చెప్తా ఉంటారా, అబ్బాయి ప్రాణం పోతుంది పట్టుకో అట్లా అంటుంటారా? ఏంటి నువ్వు చెప్పే మాట అంటే అవన్నీ కాదండి, మరి సడన్గా చచ్చిపోయి కాదమ్మా, ఎందుకు చచ్చిపోయింది సడన్గా అని చెప్పి అడిగితే చెప్పనా వద్దా చెప్తానేనండి. వాళ్ళు ముందు రోజు బిర్యానీ చేసుకున్నారంట. బిర్యానీ అందరూ చేసుకుంటుంటారు, తిన్న వాళ్ళంతా చస్తారేంటి? బిర్యానీ చేసుకుంటే ఏమైందమ్మా అంటే అసలు సంగతి చెప్తానండి. పొద్దున్నే చేసుకున్నారంట, తిన్నారంట, మిగిలితే మధ్యాహ్నం కూడా తిన్నారంట, మిగిలితే మళ్ళీ రాత్రి కూడా తిన్నారంట. రాత్రికి కూడా తినగా 2 మనుషుల అన్నం మిగిలిందంట. రాత్రికి కూడా తినగా 2 మనుషుల అన్నం మిగిలితే ఈ ముసలమ్మ అంటదంట, ఏయ్ కష్టపడ్డ వాళ్ళకి తెలిసే ఆ బాధ ఏంటో. 2 మనుషుల అన్నాన్ని ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారు? కష్టపడి రూపాయి పోగేసినాం మేము, మా కష్టార్జితం ఇది, బయట పడేస్తారు, పెట్టి ఇక్కడ పెట్టు అని. మరి కడుపు చెరువు నాకు తెలియదు కానీ పొద్దున మధ్యాహ్నం రాత్రి తినగా 2 మనుషుల అన్నం 1 మనిషి తినేసిందంట. మరి ఏ ప్రార్థన చేసుకుని తినిందో నాకు తెలియదు కానీ తినేసింది. అర్ధరాత్రికి గ్యాస్ ఫామ్ అయిపోయి నిజమండి, ఊపిరాడక అర్ధరాత్రికి తల్ల కిందలు అయిపోతే ఇక పెనాయిల్ తాగిచ్చి, థమ్సప్లు తాగిచ్చి, పెట్రోల్ తాగిచ్చి, కిరోసిన్ తాగిచ్చి అన్నీ కలిసి ఆమెను పైకి తీసుకెళ్ళి కాదమ్మా 2 మనుషులు అనేవి అడి తినిందమ్మా అంటే తినింది. తిన్నది కాకే తినకుండా ఉండడానికి వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది. నేను ఒక మాట అడుగుతాను, దరిద్రం అంటారా మంచిది అంటారా? ఇప్పుడు మీరు చేసుకొని తిన్నారండి, హలో ఏనండి, ఏం తలం చేస్తున్నారంటే ఏమి ఎరగనోళ్ళలాగా. ఇప్పుడు తిన్నారు, చేసుకొని తిన్నారు, మిగిలింది. ఆ వేడివేడిగా ఉన్నప్పుడు రా ఇదిగో తీసుకెళ్ళి మీ ఇంట్లో కూర్చొని తిరుపరా మీ అమ్మగారు చెప్పిన తీసుకురా త్వరగా చల్లగా వాళ్ళు దాన్ని తిని వేడివేడిగా నువ్వు పెట్టిన బిర్యానీ తిని ఊరుకుంటారా? నా బంగారు తల్లే, నా సరస్వతం అట్లా అంటారా లేదా? వాళ్ళు దీవిస్తారా లేదా? మనకు ఆ దీవెనలు వద్దు. మనకు నేను అనేది ఏంటంటే నీ సంపద నీకే కాదు. నేను ఒక మాట చెప్తాను, మీ గుండెలు రాసుకోండి, నువ్వు బ్రతికేది నీ కోసం కాదు, నీ ఎదుట ఉన్న వాని కొరకు నువ్వు బ్రతకాలి. అవును, నీవు ప్రేమించే వాని కొరకు నువ్వు బ్రతకాలి, ఒకరిని సంతోషపరచడానికి మనం బ్రతకాలి. నేను వెలిగింది నా కొరకు కాదు, చీకట్లో ఉన్నవానికి వెలుగు ఇవ్వడానికి నేను పుట్టినాను. హల్లెలూయా. నా జీతం, నా సంపద నేను నాకే, నా పిల్లలు నేను, అట్లా కాదు. నీ కుటుంబం 10 కుటుంబాలకు ఆశ్రయమై ఉండాలి. నీ సాక్ష్యం నీ సంఘానికి వెన్నెముకై ఉండాలి. నీ ప్రార్థన నీ సంఘానికి బలమై ఉండాలి. నీ కన్నీళ్ళు నీ సంఘానికి సత్తువై ఉండాలి. నీవు లోకానికి పత్రికవై ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతేగాని నాది నాకే, నేనే, ఇక నాకు ఎవడు అవసరం లేదు, అట్లా కాదు. విస్తారంగా గోతులు తీయండి. ఈ రాత్రి మీరు ఏమి ప్రయాసపడి ఎవరి కొరకు ఒక్క కన్నీటి బొట్టు ఆయన సన్నిధిలో కారుస్తారో ఇక వాళ్ళ గుండె నిండిపోయినట్టే రాత్రి, వాళ్ళ బ్రతుకు నిండిపోయినట్టే రాత్రి, వాళ్ళ అక్కర్లు తీర్చబడినట్లే రాత్రి, వాళ్ళ మనసు మారినట్లే ఈ రాత్రి నా దేవుని శక్తి కలిగిన అద్భుతం వాళ్ళ బ్రతుకుల్లో జరిగినట్లే. మీరు వెళ్ళి అడగండి, ఈ గొయ్యట నిండిందిరా, ఏమో తెలియదండి, మబ్బు పట్టలేదండి, మేఘం రాలేదండి, వర్షం రాలేదండి. అరే పిచ్చోడా, నీ కొరకు రాత్రి నేను ప్రభు సన్నిధిలో మొరపెట్టాను రా. మీరు ఈ సాక్ష్యాలు వినబోతున్నారు, రాబోయే రోజుల్లో ఈ సాక్ష్యాలు మీరు చూడబోతున్నారు. మీ బ్రతుకుల్లో అలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి.
మీ కుటుంబంలో నా దేవుడు వినూత్నమైన ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఈ రాత్రి మీరు చేయవలసిన ఆ ప్రార్థన, లోటు కలగకూడదు, లోపం కలగకూడదు. దైవజనుడు అదే చెప్పాడు. మీరు తీయండి, మీరు అడగండి, మీరు ప్రార్థన చేయండి, విస్తారమైన గోతులు తీయండి. ఇంకో మాట చెప్పిన, దేవుడు ఆ నీళ్లతో వాళ్ళకి దప్పిక తీర్చాడు, వాళ్ళ అవసరాలకు తీర్చాడు, శత్రు సమూహాన్ని తీసుకుని వచ్చి వాళ్ళకి అప్పగించాడు. ఈ రాత్రి మనమంతా చేరింది అందుకే వచ్చాం. మీకు మనసులో ఎవరిని గురించి భారం ఉందో, నా తల్లులారా, తండ్రులారా, అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, నేను తోబుట్టులకు చెప్పినట్టు చెప్తున్నాను, మీ గుండెల్లో ఎవరి మీద మీకు భారం ఉందో ఈ రాత్రి మీరు నిజంగా, నేను నిండు హృదయంతో చెప్తున్నాను, ఈ రాత్రి మీరు వాళ్ళ పేర్లు ప్రభు పాదాల దగ్గర పెట్టి మీరు కన్నీళ్ళు కార్చండి, తీయండి. గోతులు తీసినట్లుగా మీరు ప్రార్థన చేయండి. అయినా ఇదిగో నా తమ్ముడు, ఇదిగో నా చెల్లి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా తండ్రి, ఇదిగో నా ఇరుగు పొరుగు, ఎవరి పేరు 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 నేను చెప్పాల్సింది చెప్తున్నానండి. ఇక మీరు దాన్ని విశ్వసించలేకపోతే నేను చేసేది ఏం లేదు. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఆ గోతుల్ని నీళ్లతో గోతుల్ని ఆ గోతుల్ని దేవుడు నింపుతాడంతే. ఆమేన్, హల్లెలూయా. మీకు 3 విషయాలు చెప్పా, ఒక్కసారి నాకు జ్ఞాపకం చేయండి. నిధులను నింపుతాడు, నోటిని నింపుతాడు, గోతుల్ని, ఇంకొక మాట చెప్పనా వద్దా? ఆఖరి మాట, తాలింపు మాట ఒకటి చెప్తా. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశములో నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతటిని నిండెను. చప్పట్లు కొట్టండి గట్టిగా, సత్యదెబ్బలు కాదు, గట్టిగా కొట్ట. హల్లెలూయా, స్తోత్రం. ఆ ఇల్లంతటిని నింపాడట దేవుడు. దేని చేత నింపాడు? బలమైన పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి. గట్టిగా ప్రభుకు మహిమ కలిగేటట్లు స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వారు కూడి ఉన్న ఇల్లంతటిని నింపేశాడంట. నా మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తున్నా, మీ ఇళ్ళన్నిటిని నా దేవుడు ఈ బలమైన శక్తితో నింపునుగాక, ఈ బలమైన అభిషేకంతో నింపునుగాక. నా దేవుని శక్తి మీ ఇళ్ళలో ఆవరించునుగాక, నింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. మీ ఒక్కొక్కరి ఇళ్ళే దేవునికి ఆలయాలుగా మారిపోవాలంతే. స్తోత్ర. మీ ఇంటి ఇళ్ళపాది కూర్చొని ప్రభునందు ఆనందిస్తే పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడాలి అక్కడ. ఆమేన్. మీ ఇంటిని ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడంట. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తితో నింపితే ఇప్పుడు ఒక 2 మాటలు 3 మాటలు మీకు నేను గుర్తు చేసి ముగిస్తా. అదేంటి? పరిశుద్ధాత్మ శక్తి ఆ ఇంట్లో నింపబడిందా? నింపబడితే అంతకుముందు వాళ్ళందరికీ దెబ్బలాట్లు ఉండేవి, కుమ్ములాట్లు, పోట్లాట్లు ఉండేవి. ఏమంటే నన్ను కూర్చోమంటావేంటే, నువ్వు పెద్ద నేను పెద్ద, నేను గొప్ప నువ్వు గొప్ప అని. ఇప్పుడు అవి లేవు. ఎందుకని? ఆ ఇల్లంతా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిపోతే ఒక్కళ్ళు లేచి నిలబడ్డా, ఒక్కళ్ళు లేచి నిలబడేసరికి అందరు లేచి నిలబడ్డారు. ఈయన లేచిన ఆయన అడుగుతాడు, ఏంటి నువ్వు లేచి నిలబడ్డావు? నేను నిలబడితే నువ్వెందుకు లేచి నిలబడ్డావు? కూర్చో అంటే, పర్లేదులే తమ్ముడు, నువ్వు నిల్చున్నావు కదా, నీ బాధ్యతలో నేను కూడా షేర్ చేసుకుంటానులే. ఐక్యత, సఖ్యత, సమాధానం, ఆనందం ఎక్కడుంది? ఇది అభిషేకంలో ఉంది. అభిషేకంలో, ఆ అభిషేకం నీ ఇంటిని నింపుతాడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కడు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ, మీరు చెప్పండి, మిగతా వాళ్ళంతా ఏం చేశారు? ఏం చెబుతున్నాడు మేము వినాలి.
చెప్పండి చెప్పండి హల్లెలూయా చెప్పండి. ఏం చెబితే మేము చెప్పాలన్నా ఏం చెబితే మేము వినాలంట. మీకు అర్థమైందిగా? ఒక్క లేచి నిలబడుతుంటే వెనక్కున్న మిగతా వాళ్ళంతా అట్లా నవ్వుకున్నారా? మాట్లాడరండి, అట్లా నవ్వుకున్నారండి. అసలు ఏంటిది వాక్యమేనా ఇదేమన్నా? అసలు కానీ లేచిండే ఎరగదీసి దుమ్ము లేచిండేది. మేము స్టేజీ మీద ఇన్ని పట్టలు వేసుంటే దుమ్ము ఎట్లా వేస్తుంది? ఇట్లాంటి సోది మాటలు ఏమైనా ఉన్నా? ఎక్కడ లేవు. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుని శక్తి అక్కడ ఉందండి. ఆమేన్, హల్లెలూయా. ఒకరి బాధల్లో ఒకరు, ఒకరి శ్రమల్లో ఒకరు, ఒకరి కష్టంలో ఒకరు, ఒకరి బాధ్యతని ఒకరు షేర్ చేసుకొని 11 మంది అక్కడ నిలబడి దైవ శక్తితో నింపబడితే ఎదురుగా వచ్చి నిల్చొని చూస్తున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగిందంట. నీ కుటుంబాన్ని చూసి నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఆశ్చర్యపడే రోజులు వచ్చాయి. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబాన్ని చూసి నీ ఇరుగు పొరుగు వాళ్ళు నోటి మీద వేలేసుకుని కంగు తినే రోజులు వచ్చాయి. నా దేవుడు ఆ శక్తితో నీ కుటుంబాన్ని నింపునుగాక. నా దేవుడు ఆ బలమైన అభిషేకంతో నా దేవుడు నీ కుటుంబాన్ని నింపుగాక. అంతేకాదు, ఆ రోజు ప్రసంగానికి ఎంతమంది మారారు మీరు చెప్పండి? ఒక్క మాట, ఒక్క సందేశానికి 3,000 మంది. ఎందుకని? ఆ శక్తి. లేచి నిలబడండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమా స్వరూపి, దయా వాత్సల్యత గల దేవ, మీకే వందనాలు. ఆత్మీయ జీవితంలో అలసి సొమ్మసిల్లిపోయి ఆశలన్నీ విఫలమైపోయిందని నిరాశ నిస్పృహలో నిలిచి ఉన్న నీ బిడ్డల్ని రాత్రి మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవ. అలసిన వారి యొక్క ఆశలన్నిటిని తృప్తిపరిచే దేవుడుగా, కృషించిన వారిని నింపగలిగిన దేవుడుగా ఈ రాత్రి మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకై స్తోత్రం తండ్రి. ప్రతి పాత్రను మీరు నింపినందుకై స్తోత్రం తండ్రి. ప్రతి ప్రభువా నిధులను మీరు నింపినందుకై స్తోత్రం చెల్లిస్తాం. దయగలిగిన దేవా, మేము నోరు తెరిచిన ప్రతిసారి మా నోటిని నీవు నింపిన దేవుడు గనుక మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, చాలా గోతులు త్రవ్విన ఆ ప్రజల పక్షాన మీరుండి, గాలి లేకపోయినా వర్షము లేకపోయినా ఏదోమో మార్గం నుండి నది పారి ప్రవహించి గోతులన్నీ నింపబడిన ప్రకారం తండ్రి, ఈ రాత్రి ఒక్కొక్కరి గిన్నె నిండి పొంగి పొర్లేటట్లు, ప్రతి గోతులు నింపబడేటట్లు, దాహం తీర్చబడేటట్లు, విజయము కలిగేటట్లు నువ్వు నింపినందుకే స్తోత్రాలు చెల్లిస్తాను. సహాయం చేయండి ప్రభువా, మీకే వందనాలు. ఆనాడు పెంతెకోస్తు అనే పండగ దినం వచ్చినప్పుడు మేడగదిలో ఉండగా దేవా, బలమైన శబ్దం, బలమైన ఒక శబ్దం, బలమైన గాలి వంటి ఒక శబ్దం ఇల్లంతా నిండిన ప్రకారం ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి వారి జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి నింపబడాలి ప్రభు. శక్తి నింపబడాలి, శక్తి నింపబడాలి. ఇది మొదలుకొని శక్తి లోపం లేకుండా సేవ చేయాలి ప్రభు. దేవా మీ స్తోత్రం. శక్తి లేకుండా, బలం లేకుండా నిస్సహాయంగా నిలిచిన నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రం తండ్రి. ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపినందుకై స్తోత్రం చెల్లిస్తాం. బలహీనుల్ని బలవంతులుగా మార్చినందుకై స్తోత్రం తండ్రి. సాక్షిగా నిలుపుమని వేడుకుంటున్నాం ప్రభు. దేవా, కూడి వచ్చిన వారందరూ మీ కృపావాక్యానికి సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. ఇప్పటివరకు నిలిచి నీ మాటలు అందించిన మీ సేవకులను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మీ సేవకులకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, మీ సేవకులకు ఇచ్చిన వాక్కులను బట్టి, మీ సేవకులకు ఇచ్చిన ప్రతిష్టను బట్టి మీకు స్తోత్రం. బోధించబడిన ఏ మాటలు వ్యర్థమైపోకుండా ప్రజలకి ఫలభరితంగా మీరు మార్చబోతున్నందుకే స్తోత్రం. మీ సేవకులు కూడా మీరు మహిమగా వాడుకోబోతున్నందుకే స్తోత్రం. మహిమగా వాడుకోబోతున్నందుకే స్తోత్రం. ఘనమైన కార్యాలు చేసినందుకే మీ కార్యాలన్నిటిని బట్టి నిండు మనసుతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టి, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి 2 చేతులు ఊపుతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.